హాయ్ టు ఆల్ ఫ్రెండ్స్ కెమిస్ట్రీ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఫోకస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది చాప్టర్స్ అన్నమాట. ఇది 4 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఈ చాప్టర్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, మరి సర్ఫేస్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ మనకు ఈ సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో ఎందుకు ఇచ్చాడని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రతి సబ్స్టాన్స్కి యూనివర్స్లో దానికంటూ ఒక సర్ఫేస్ ఉంటుంది. ఒక్కొక్క సబ్స్టాన్స్కు ఒక్కొక్క రకమైన యూనిక్ సర్ఫేస్ ఉండొచ్చు. లైక్ మెటల్స్కి ఒక రకమైన సర్ఫేస్ ఉండొచ్చు, స్పాంజ్ చూస్తే స్పాంజ్కి ఒక రకమైన సర్ఫేస్ ఉంది, మన స్కిన్ చూస్తే స్కిన్కి ఒక సర్ఫేస్ ఉంది, ఇలా చాక్ పీస్ చూస్తే చాక్ పీస్కి ఒక రకమైన సర్ఫేస్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్కు డిఫరెంట్ సర్ఫేసెస్ ఉన్నాయి. మరి ఆ సర్ఫేస్ మీద జరిగేటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనకు చాలా తక్కువగా తెలుసు. సో అందుకోసం అని చెప్పేసి ఆ సర్ఫేస్కి సంబంధించి కూడా రియాక్షన్స్ జరుగుతుంటాయి. డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ దెర్ ఆర్ సో మెనీ రియాక్షన్స్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద నేచర్ అని చెప్పేసి మనకు తెలుసుకోవడానికి ఈ చాప్టర్లో మనకు చెప్పడం జరుగుతుంది. అందుకోసం మనం సర్ఫేస్కి సంబంధించినటువంటి ఆ కెమికల్ రియాక్షన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే, it deals the various surface reactions. It deals with the various reactions with the surface of the substance to the chemicals. ఏదైనా ఒక సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్కి దానిపైన ఏదైనా కెమికల్ వచ్చినప్పుడు దానికి మధ్య జరిగేటువంటి ఆ రియాక్షన్ గురించి ఇది డీల్ చేస్తుందన్నమాట సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఏం డీల్ చేస్తుందంటే, డీల్స్ విత్ various interactions between the surface of the substance to the chemicals. ఒక సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్కి మరియు దానిపైన అటాచ్ అవుతున్నటువంటి కెమికల్కి మధ్య ఉన్నటువంటి ఈ ఇంటరాక్షన్స్ గురించి చెప్పేదే సర్ఫేస్ కెమిస్ట్రీ. సపోజ్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఇందాక మెటల్ అని చెప్పాం కదండి. సో మెటల్కి చూస్తే మెటల్ సర్ఫేస్ కొన్ని లాంగ్ టైమ్ వెదర్కి అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు, లైక్ ఐరన్ అనే ఒక మెటల్ తీసుకుంటే లాంగ్ టైంకి వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది రస్టింగ్ అవుతూ ఉంటుంది. రస్టింగ్ అంటే ఏమవుతుందండి, సో ఆ మెటల్ అంతా ఐరన్ అనేది అంతా కూడా కొంచెం కరోడ్ అయిపోతూ పోతుంటుంది. దట్టు లేయర్స్ లాగా పోతూ ఉంటుంది. మరి ఎందుకు జరిగింది అంటే, ఆ మెటల్ సర్ఫేస్ అనేది వెదర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయిపోయేసి రస్ట్గా మారిపోతుంది అన్నమాట. అంటే మెటల్ సర్ఫేస్, అక్కడ సర్ఫేస్ అనేది ఒక ఇంటరాక్షన్ జరిగింది, సర్ఫేస్ పైన వాటర్ మాలిక్యూల్తో ఒక ఇంటరాక్షన్ జరిగింది. సో అదొక సర్ఫేస్ కెమిస్ట్రీ, అంటే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. సరే, ఇంకొక జనరల్గా ఎగ్జాంపుల్ చూస్తే, మన క్లాత్స్ డస్ట్ కావడం, అంటే మన క్లాత్స్ అంతా మురికి కావడం. సో మురికి అవుతుందంటే ఆ మురికి అంతా క్లాత్స్ పైన డస్ట్ లాగా పేరుకొని ఉంటుంది. దాన్ని మనము వాష్ చేసి క్లీన్ చేస్తున్నాం. అంటే ఆ క్లాత్స్ యొక్క సర్ఫేస్ పైన ఈ డర్టీ పార్టికల్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. సో అదొక ఇంటరాక్షన్. సో అలాంటి వేరియస్ ఇంటరాక్షన్స్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట సర్ఫేస్ కెమిస్ట్రీ అనమాట. ఒక సబ్స్టాన్స్ దానిపైకి వచ్చేటువంటి కెమికల్స్ యొక్క ఇంటరాక్షన్స్, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ గురించి చెప్పేది సర్ఫేస్ కెమిస్ట్రీ అనమాట. మరి ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అనే ఈ చాప్టర్లో మనము మేజర్గా డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే, అడ్జార్ప్షన్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సాల్స్లో టైప్స్ అయినటువంటి లియోఫిలిక్ సాలు, లియోఫోబిక్ సాలు, తర్వాత ఎమల్షను, క్యాటలైటిక్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 4 మార్క్ క్వశ్చన్స్ అండి. ఆ తర్వాత ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు ఈ క్లాస్లో నేను చెప్పబోయేటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటే
అడ్జార్ప్షన్ టైప్స్ అనమాట. అడ్జార్ప్షన్ టైప్స్ ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్, వాటి మధ్య డిఫరెన్సెస్ మనం ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ us see the some basics aspects in this topic. సరే, ఈ సర్ఫేస్ ఫినామినాస్ అనేవి, ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి సర్ఫేస్ ఫినామినాస్ అనేవి ఎలా ఉంటాయంటే, అబ్జార్ప్షన్ అనేది ఒక సర్ఫేస్ ఫినామినా. అబ్జార్ప్షన్ అనే వర్డ్ మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటుంటాము. సో అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టాన్స్ దానిలోకి అంతటిని వేరే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసుకుంటే దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ అని మనకు తెలుసు అనమాట. సో ఇట్స్ ఎ బల్క్ ఫినామినా. అబ్జార్ప్షన్ అనేది ఒక బల్క్ ఫినామినా. ఏం జరుగుతుంది అంటే అబ్జార్ప్షన్లో ఈ అబ్జార్ప్షన్ చేసుకునేటువంటి సబ్స్టాన్స్ వీటికి నేమ్స్ కూడా ఉన్నాయండి. అబ్జార్బెంట్, అబ్జార్బేట్ అని. వాటి గురించి అయితే నేను చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, బేసిక్గా చెప్పేస్తా సింపుల్గా. సో అబ్జార్ప్షన్ అనేది ఏదైనా ఒక సబ్స్టాన్స్ దానిలోకి తీసుకునేటువంటి మొత్తం సబ్స్టాన్స్ దానిలోకి తీసుకుంటుంటే ఆ అబ్జార్ప్షన్ అంటే ఆ సబ్స్టాన్స్ థర్డ్ పార్టీని మొత్తం లోపలికి తీసుకుంటుంటే దాన్ని అబ్జార్ప్షన్ అంటాం అనమాట. సో అంటే ఏమని చెప్పచ్చు మనం? ఇట్స్ ఎ బల్క్ ఫినామినా. ద థర్డ్ పార్టీ ఆఫ్ ది టోటల్ సబ్స్టాన్స్ ఆఫ్ ది థర్డ్ పార్టీ గో త్రూ ద సబ్స్టాన్స్ అంటే ఆ సబ్స్టాన్స్ ద్వారా ఇంటూ ద సబ్స్టాన్స్, ఆ సబ్స్టాన్స్లోకి వెళ్తూ ఉంటే దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ మనము స్పాంజ్ ఇన్ వాటర్ అని చెప్పచ్చు. స్పాంజ్ ఇన్ వాటర్ అంటే ఏం జరుగుతుంది? మనం వాటర్లో స్పాంజ్ని వేస్తే ఈ స్పాంజ్ యొక్క సర్ఫేస్ అంతా కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్ప్షన్ చేసుకోవడం అంటే ఆ వాటర్ని అంతా కూడా దాని సర్ఫేస్ నుంచి దాని లోపలికి తీసుకొని కూర్చుంది అనమాట. దాంట్లో లోపలికి త్రూ ఇన్నిట్ దాని లోపలికి తీసుకొని పోతుంది ఆ వాటర్ని అంతా కూడా. అంటే ఆ సర్ఫేస్ యొక్క రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఆ థర్డ్ పార్టీ అయినటువంటి వాటర్ను మొత్తం కూడా స్పాంజ్ లోపలికి వెళ్ళేలాగా అలో చేస్తుంది. సో ఇట్స్ ఏ సర్ఫేస్ ఫినామినా. దట్ అబ్జార్ప్షన్, సర్ఫేస్ ఫినామినాలో ఇది అబ్జార్ప్షన్ అనమాట. అంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ వేరొక థర్డ్ పార్టీ సబ్స్టాన్స్ను దానిలోకి త్రూ యూనిట్ తీసుకుంటే దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. ఎగ్జాంపుల్ స్పాంజ్ ఇన్ వాటర్, లేదా చాక్ పీస్ ఇన్ వాటర్. అంతే కదండి. వాటర్లో చాక్ పీస్ వేసినప్పుడు కూడా చాక్ పీస్ అనేది ఆ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది త్రూ యూనిట్. ఓన్లీ సర్ఫేస్ పైనే కాకుండా సర్ఫేస్ లోపలికి కూడా ఆ సబ్స్టెన్స్ లోపలికి కూడా వాటర్ని వెళ్ళేలాగా చేస్తుంది. సో అలాంటి ఫినామినాస్ మనం ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. అదే ఇంకొక టర్మ్ ఉంది ఈ సర్ఫేస్కి సంబంధించి, దట్ ఈజ్ అడ్జార్ప్షన్. ఈ వర్డ్ మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కొత్తగా వింటామన్నమాట, అడ్జార్ప్షన్. సో మరి ఏంటి అడ్జార్ప్షన్ అంటే? సో అబ్జార్ప్షన్ అనేది థర్డ్ పార్టీని దానిలోకి ఇన్వాల్వ్ చేసుకుంటే, ఈ అడ్జార్ప్షన్ అనేది అలా జరగదు. ఇది ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీని దాని సర్ఫేస్ పైన మాత్రమే అక్యుములేట్ అయ్యేలాగా చేస్తుంది. అంటే ఇట్స్ ఎ సర్ఫేస్ ఫినామినా. అంటే ఏం జరుగుతుంది? ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే థర్డ్ పార్టీ అక్యుములేట్ అవుతుంది. సర్ఫేస్ పైన మాత్రమే థర్డ్ పార్టీ అక్యుములేట్ అవుతుంది. సర్ఫేస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్ పైన థర్డ్ పార్టీ ఈజ్ అక్యుములేటెడ్. థర్డ్ పార్టీ పార్టికల్స్ ఆర్ సబ్స్టాన్స్ ఈజ్ అక్యుములేటెడ్. దానిపైన కూడా అక్యుములేటెడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఫినామినాను మనం ఏమంటాము అంటే అడ్జార్ప్షన్ అంటాం. ఎగ్జాంపుల్గా మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నటువంటి ఎలక్ట్రోకెమిస్ట్రీలో డానియల్ సెల్ చెప్పుకునేటప్పుడు క్యాథోడ్ టెర్మినల్ దగ్గర కాపర్ అయాన్స్ అన్నీ కూడా కాపర్గా మారుతూ క్యాథోడ్ టెర్మినల్ మీద అక్యుములేట్ అయ్యాయి.
అంటే అక్కడ రిడక్షన్ జరిగింది. సో ఆ రిడక్షన్ ప్రాసెస్లో ఏం జరిగింది, ఆ క్యాథోడ్ టెర్మినల్ పైన ఈ కాపర్ ప్లస్ అయాన్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఏం జరిగింది, ఆ టెర్మినల్ లోపలికి పోలే, ఆ టెర్మినల్ పైన మాత్రమే అక్యుములేట్ అయ్యాయి. సో ఇలా పైన మాత్రమే, సర్ఫేస్ పైన మాత్రమే అక్యుములేట్ అవుతుంటే అలాంటి ఫినామినాను అడ్జార్ప్షన్ అంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్గా మనము రస్టింగ్ ఆఫ్ ఐరన్ చెప్పచ్చు. రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇప్పుడు ఐరన్ అనేది రస్ట్ అవుతుంది అంటే ఆ ఐరన్ పైన లేయర్లు మాత్రమే రస్ట్ అవుతుంటాయి, లోపల అలాగే ఉంటుంది. ఒక్కొక్క లేయర్ రస్ట్ అయిన తర్వాతనే అది పూర్తిగా ఐరన్ అనేది కంప్లీట్గా రస్ట్ అయిపోయి కరోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఆ సర్ఫేస్ పైన మాత్రమే జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. లేదా పెయింటింగ్ వాల్స్ ఆర్ ఎనీథింగ్. సో ఏదైనా ఒక దానిపైన మనం పెయింట్ వేస్తున్నామంటే ఆ పెయింట్ దానిపైన ఎలా అక్యుములేట్ అయి ఉంటుంది అంటే ఆ వాల్కి ఆ పెయింట్కి ఉన్న మాలిక్యూల్స్ మధ్య ఏదో సర్ఫేస్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ వాల్ పైన, ఆ క్లాత్స్ పైన ఈ కలర్స్ అనేవి అలాగే అక్యుములేట్ అయి ఉంటున్నాయి. సో ఇలా సర్ఫేస్ పైన మాత్రమే అక్యుములేట్ అవుతూ ఏదైనా ఒక థర్డ్ పార్టీ అనేది సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్ పైన మాత్రమే అక్యుములేట్ అవుతూ సబ్స్టాన్స్ లోపలికి పోకుండా ఉంటే అలాంటి ఫినామినాను మనం ఏమంటామంటే అడ్జార్ప్షన్ అంటాం అన్నమాట. మరి ఈ అడ్జార్ప్షను రెండు ఎట్ ఎ టైం జరుగుతుంటే బిఫోర్ దట్ ఒక్క పాయింట్, ఇక్కడ మనం క్యాథోడ్ టెర్మినల్ దగ్గర రిడక్షన్ చెప్పాం కదండి, క్యాథోడ్ టెర్మినల్ దగ్గర. సో దీన్ని కూడా మనము అడ్జార్ప్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ క్యాథోడ్ టెర్మినల్ దగ్గర కాపర్ అయాన్స్ అన్నీ కూడా కాపర్గా మారుతూ ఇక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో చెప్పాము, డానియల్సన్లో. సో ఆ ఫినామినాను కూడా మనము అడ్జార్ప్షన్కు ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అనమాట. మరి ఏదైనా ఒక సబ్స్టాన్స్లో అడ్జార్ప్షన్ రెండు జరుగుతుంటే అలాంటి ఫినామినాను మనం ఏమంటామంటే సార్ప్షన్ అంటాం. సో అబ్జార్ప్షన్ ప్లస్ అడ్జార్ప్షన్ రెండు జరుగుతూ ఉంటే, అబ్జార్ప్షన్ ప్లస్ అడ్జార్ప్షన్ రెండు జరుగుతుంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్లో దాన్ని మనము సార్ప్షన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి దీనికి, అడ్జార్ప్షన్ అంటే సర్ఫేస్ పైన జరుగుతుండాలా, సర్ఫేస్ నుంచి సబ్స్టాన్స్ లోపలికి జరుగుతుండాలా. అలాంటి ఫినామినాను మనం ఏమంటామంటే సార్ప్షన్ అంటాము. ఎగ్జాంపుల్గా డైయింగ్ కలర్స్ ఆఫ్ క్లాత్స్, కలరింగ్ ఆఫ్ క్లాత్ ఫైబర్స్. ఇప్పుడు క్లాత్ ఫైబర్స్కి మనం కలర్స్ ఇచ్చేటప్పుడు ఆ ఫైబర్ పైన కలర్ ఉంటుంది, ఫైబర్ లోపలికి కలర్ పోతుంటుంది. అంటే ఫైబర్ సర్ఫేస్ పైన అబ్జార్బ్ అవుతుంది ఆ కలర్ అనేది, అదే కలర్ అనేది ఆ ఫైబర్ లోపలికి కూడా అబ్జార్బ్ అవుతుంది. అంటే అడ్జార్ప్షన్ రెండు కూడా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని సార్ప్షన్ అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కలర్డ్ ఇంక్లో చాక్ పీస్ని డిప్ చేయడం, కలరింగ్ ఆఫ్ చాక్ పీసెస్. సో చాక్ పీస్లను కూడా మనం కలర్స్లో డిప్ చేసినప్పుడు సోక్ చేసినప్పుడు ఆ చాక్ పీస్ సర్ఫేస్ కలర్ మారిపోతుంది, అంటే అడ్జార్ప్షన్ జరుగుతుంది. చాక్ పీస్ లోపల కూడా కలర్ మారుతుంది, అంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే లోపలికి వెళ్ళింది సబ్స్టాన్స్, దాని సర్ఫేస్ పైన ఉంది. సో దాన్ని ఆ రెండు ఫినామినాలు అడ్జార్ప్షన్ రెండు జరిగినాయి కాబట్టి దాన్ని సార్ప్షన్ అని చెప్తామన్నమాట. మరి ఇలా అడ్జార్బ్ అయినటువంటి సబ్స్టాన్స్ను రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే మనము డీసార్ప్షన్ అంటాం. డీసార్ప్షన్ అంటే రిమూవల్ ఆఫ్ అడ్జార్బ్డ్ సబ్స్టాన్సెస్. అడ్జార్బ్డ్ సబ్స్టాన్స్ from the surface of the main substances.
మెయిన్ సబ్స్టాన్స్ మీద అబ్జార్బ్ అయినటువంటి సబ్స్టాన్స్ను రిమూవ్ చేయడాన్ని మనం డీసార్ప్షన్ అంటాము. మరి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి? దీనికి చాలా మనం రెగ్యులర్ చూసే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీద సర్ఫేస్ పైన అక్యుములేట్ అయినటువంటి సబ్స్టాన్స్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఉంది, ఆ ఐరన్ రిమూవ్ చేస్తాను. ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ను మనము డీసార్ప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్గా మనం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే వాషింగ్ క్లాత్స్, అంతే కదండి. వాషింగ్ క్లాత్స్, మనం క్లాత్స్ పైన ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేయడానికి వాష్ చేస్తాం. అంటే డర్టీ పార్టికల్స్ అన్నీ కూడా క్లాత్ యొక్క సర్ఫేస్ పైన అబ్జార్బ్ అయ్యాయి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే వాష్ చేసి క్లీన్ చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. అంటే ఆ అబ్జార్బ్డ్ సబ్స్టాన్సెస్ని ఆ సర్ఫేస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ నుంచి మనం రిమూవ్ చేస్తున్నాము. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే డీసార్ప్షన్ అని చెప్పొచ్చు. డీసార్ప్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. సరే, మరి ఈరోజు నేను ముఖ్యంగా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్, ఈ క్లాస్లో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి అబ్జార్ప్షన్ ఉంది కదండి. ఈ అబ్జార్ప్షన్ అనేది మనకు టూ టైప్స్లో జరుగుతుంది. దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఈ అబ్జార్ప్షన్ అనేది టూ టైప్స్లో జరుగుతుంది అని చూస్తే, అబ్జార్ప్షన్ ఈజ్ టూ టైప్స్. అబ్జార్ప్షన్ టూ టైప్స్లో జరుగుతుంది. ఏంటివి ఏవి అంటే ఫిజిసార్ప్షన్ అండ్ కెమిసార్ప్షన్, ఆర్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్. మరి ఫిజికల్ అబ్జార్ప్షన్ మనము ఫిజిసార్ప్షన్ అని కూడా అంటాం. కెమికల్ అబ్జార్ప్షన్ మనము కెమిసార్ప్షన్ అని కూడా అంటాం. మరి ఏంటి ఫిజిసార్ప్షన్, కెమిసార్ప్షన్, ఏంటి ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ అని మనం గమనిస్తే, సో అబ్జార్ప్షన్ అనేది ఒక సర్ఫేస్ ఫినామినా. ఆ సర్ఫేస్ పైన జరిగేటువంటి థర్డ్ పార్టీ సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్కి ఈ కెమికల్కి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షన్స్, ఆ సర్ఫేస్ యొక్క ఇంటరాక్షన్స్ అనమాట. మరి ఇవి టూ టైప్స్లో ఉంటాయి. ఆ ఇంటరాక్షన్స్ అంటే ఫిజికల్గా ఉండొచ్చు, కెమికల్గా ఉండొచ్చు. ఫిజికల్ ఇంటరాక్షన్స్ ఉంటే వాటిని ఫిజికల్ అబ్జార్ప్షన్ ఆర్ ఫిజిసార్ప్షన్ అంటాం. అదే కెమికల్ ఇంటరాక్షన్స్ ఉంటే వాటిని కెమిసార్ప్షన్ ఆర్ కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఏంటి మరి ఫిజికల్, కెమికల్ అని మనం చూస్తే, ఒక సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్కి ఇది ఒక సబ్స్టాన్స్, ఈ సర్ఫేస్ పైన వచ్చే థర్డ్ పార్టీస్ అన్నీ కూడా జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్స్తో అక్యుములేట్ అయి ఉంటే, ఫిజికల్ అబ్జార్ప్షన్తో అక్యుములేట్ అయి ఉంటే అలాంటి అబ్జార్ప్షన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అంటాం. అంటే ఈ ఫిజికల్ అట్రాక్షన్స్ అంటే లైక్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్, ఇలా వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ దానిపైన అక్యుములేట్ అయి ఉంటే, దాన్ని మనము ఫిజికల్ అబ్జార్ప్షన్ అని చెప్పొచ్చు. అంటే ఈ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉండడం వల్ల వీటిని రిమూవ్ చేయడం కూడా ఈజీనే. సో ఇట్లా వీక్ వాండర్వాల్ ఫోర్సెస్తో అట్రాక్ట్ అయినటువంటి అబ్జార్ప్షన్ టైప్ను మనం ఏమంటామంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ లేదా ఫిజిసార్ప్షన్ అంటాం. మరి కెమికల్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే ఒక సబ్స్టాన్స్ యొక్క సర్ఫేస్ పైన వచ్చేటువంటి ఈ థర్డ్ పార్టీస్ లేదా అదర్ పార్టీస్ అనేవి ఫిజికల్ బాండింగ్ కాకుండా, వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ కాకుండా ఒక కెమికల్ బాండింగ్ ఫామ్ చేసుకొని స్ట్రాంగ్గా బైండ్ అయిపోయి ఉంటే, ఒక కెమికల్ బాండ్ ఫామ్ చేసుకొని లైక్ అయానిక్ బాండో, కోవలెంట్ బాండో, ఇలాంటి ఏదో ఒక బాండ్ను ఫామ్ చేసుకొని స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే వీటిని రిమూవ్ చేయలేము. ఇంకా వన్స్ ఇది అబ్జార్బ్ అయింది అంటే, ఈ సబ్స్టాన్స్ పైన ఈ థర్డ్ పార్టీస్ అబ్జార్బ్ అయ్యాయంటే అవి కెమికల్ బాండ్ వల్ల స్ట్రాంగ్గా అబ్జార్బ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని మనం రిమూవ్ చేయలేము. అట్లా రిమూవ్ చేయలేకుండా స్ట్రాంగ్గా బైండ్ అయిపోయిన ఉన్నటువంటి అబ్జార్ప్షన్ టైప్ని ఏమంటామంటే మనము కెమిసార్ప్షన్ ఆర్ కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ చెప్పొచ్చు అనమాట. మరి దీనికి ఫిజికల్ అబ్జార్ప్షన్కు ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే
పెయింటింగ్ వాల్స్ సో వాల్స్ పైన మనం పెయింట్ వేసినప్పుడు మళ్ళీ దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే హెక్సాగోనల్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్లో హెక్సాగోనల్ లేయర్స్ అన్నీ కూడా వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్తో అట్రాక్ట్ అయింటాయని మనకు తెలుసు. గ్రాఫైట్లో హెక్సాగోనల్ లేయర్స్ అని కూడా వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్తో అట్రాక్ట్ అయింటాయని మనకు తెలుసు. వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్స్ కూడా వీక్ అట్రాక్షన్సే కాబట్టి వీటిని ఈజీగా మనం బ్రేక్ చేసేయచ్చు. అవి వీక్ ఫోర్సెస్తో అట్రాక్ట్ అయినాయని మనకు తెలుసు. సో దాన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే జస్ట్ అది ఫిజికల్ అబ్జార్ప్షన్, దీని సర్ఫేస్ పైన ఇది, దీని సర్ఫేస్ పైన ఇది ఉంది అనమాట. ఓకే, ఆ ఫిజికల్ అబ్జార్ప్షన్కు దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏమేమి చెప్పామండి? ఇక్కడ పెయింటింగ్ వాల్స్ చెప్పాము, ఫిజికల్ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఫిజికల్ అట్రాక్షన్స్ అనేది పెయింటింగ్ వాల్స్. సో వాల్కి పెయింట్కి మధ్య ఏం రియాక్షన్ జరగదు, జస్ట్ అక్యుములేట్ అయి ఉంటుంది. తర్వాత హెక్సాగోనల్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పొచ్చండి. అదే మన క్లాత్స్ అనేవి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, క్లాత్స్ పైన డస్ట్ పార్టికల్స్ అండ్ క్లాత్ సర్ఫేస్ చెప్పొచ్చు. డస్ట్ పార్టికల్స్ అండ్ క్లాత్ సర్ఫేస్ అంతే కదండి. వీటిని మళ్ళీ మనం రిమూవ్ చేస్తాం కదా, సో క్లాత్స్ సర్ఫేస్, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మరి కెమికల్ అబ్జార్ప్షన్కి ఇందా చెప్పినట్టు ఎగ్జాంపుల్గా రస్టింగ్ ఆఫ్ ఐరన్ చెప్పొచ్చు. సో ఏదైనా యూనివర్స్లో ఒక సబ్స్టాన్స్ అనేది పర్మనెంట్గా చేంజ్ అయిపోతూ ఉందంటే, దాని నేచర్ పర్మనెంట్గా చేంజ్ అయిపోతూ ఉందంటే దాని సర్ఫేస్ మీద, సో అవన్నీ కూడా కెమికల్ అబ్జార్ప్షన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సరే, మరి ఈ ఫిజిక్స్ ఆప్షన్, కెమిక్స్ ఆప్షన్ అంటే డెఫినేషన్ మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ద 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ అవర్ సిలబస్. ఈ డిఫరెన్సెస్ అడిగారు కాబట్టి 4 మార్క్స్ అడుగుతారు కాబట్టి మ్యాక్సిమం ఒక 4 పాయింట్స్ రాయొచ్చు. మనం అప్ టు 8 పాయింట్స్ దాకా డిస్కస్ చేద్దాం. 8 పాయింట్స్ వరకు డిస్కస్ చేస్తాం. ఈ 8 డిఫరెన్సెస్ కనుక రాసినామంటే మనకు 4 out of 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి ఆ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఫిజిక్స్ ఆప్షన్ ఆర్ ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమిక్స్ ఆప్షన్ ఆర్ కెమికల్ అబ్జార్ప్షన్. మరి ఫిజిక్స్ ఆప్షన్ అంటే మనకు తెలుసు ఫిజికల్గా బైండ్ అయి ఉంటాయి వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్తో. కెమిక్స్ ఆప్షన్ అంటే మనకు తెలుసు కెమికల్గా బైండ్ అయి ఉంటాయి స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్తో. మరి ఈ ఫిజిక్స్ ఆప్షన్కు మనం చూస్తే దిస్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. పెద్ద స్పెసిఫిక్గా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. నేచర్లో జనరల్గా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ బ్యాక్ రివర్స్ అయిపోతుంటాయి. కాకపోతే ఇవి స్పెసిఫిక్ ఇన్ నేచర్. వన్స్ ఒకసారి ఫామ్ అయితే మళ్ళీ వాటిని రివర్స్ చేయలేం కాబట్టి అది స్పెసిఫిక్ అనమాట. సో ఫిజిక్స్ ఆప్షన్ అనేది నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్, కెమిక్స్ ఆప్షన్ అనేది స్పెసిఫిక్ ఇన్ నేచర్. ఎందుకు స్పెసిఫిక్ అంటే ఇట్ కెన్ బి రివర్స్డ్. ఇది రివర్సిబుల్ అనమాట, దీన్ని రివర్స్ చేయొచ్చు. రివర్సిబుల్ రియాక్షన్ ఈ రియాక్షన్, కానీ ఇది ఇర్రివర్సిబుల్ రియాక్షన్. లైక్ ఒకసారి ఐరన్ రస్ట్ అయిందంటే రస్ట్ లేయర్స్ మనం రిమూవ్ చేయగలం, కానీ రస్ట్ అయినటువంటి ఐరన్ తిరిగి తేలేము అనమాట. అందుకే ఇది ఇర్రివర్సిబుల్. మరి దీంట్లో బాండింగ్ వచ్చేసి వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. అట్రాక్షన్ ఫోర్సెస్ ఏముంటాయంటే వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్. వీక్ అట్రాక్షన్, వాన్ డర్ వాల్ అంటే ఏంటో కదా, అట్రాక్షన్ ఫోర్సెస్ అని అనమాట, వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్. మరి దీంట్లో చూస్తే స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అయానిక్ బాండ్ అయితే, కోవలెంట్ బాండ్ అయితే, ఇవన్నీ స్ట్రాంగ్ బాండ్స్ అనమాట. ఆ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ ఇంకొకటి చూస్తే ఇందులో ఎంథాల్ఫీ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఫిజిక్స్ ఆప్షన్లో ఎంథాల్ఫీ అనేది లోగా ఉంటుంది. ఎంథాల్ఫీ అంటే ఏంటో కాదు ఎనర్జీ. సో ఇక్కడ ఫిజిక్స్ ఆప్షన్ యొక్క ఎంథాల్ఫీ చూస్తే, ఆ బాండ్ ఎంథాల్ఫీ కనుక మనం చూస్తే, ఆ వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్ యొక్క అట్రాక్షన్ ఫోర్సెస్ యొక్క ఎనర్జీ మనం చూస్తే అది వెరీ లో ఉంటుంది అనమాట. అంటే ఎంత ఉంటుంది అంటే 20 to 40 కిలోజౌల్ పర్ మోల్ మాత్రం ఉంటుంది. కానీ కెమిక్స్ ఆప్షన్ యొక్క ఎంథాల్ఫీ మనం చూస్తే ఇట్ ఈస్ వెరీ హై.
ఇట్ ఈస్ వెరీ హై ఉంటుందన్నమాట. ఎంత ఉండొచ్చు అంటే 40 కిలోజౌల్స్ నుంచి 40 కిలోజౌల్స్ పర్ మోల్ నుంచి అప్ టు 400 కిలోజౌల్స్ మోల్ వరకు ఉంటుందన్నమాట. కిలోజౌల్స్ పర్ మోల్ అంటే ఫిజిక్స్ ఆప్షన్లో ఎంథాల్పీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిజిక్స్ ఆప్షన్లో ఎంథాల్పీ చాలా తక్కువగా ఉంటుంది, కానీ కెమిస్ట్రీ ఆప్షన్లో ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. ఎంథాల్పీ అంటే ఏం చెప్తున్నాము, ఆ బాండింగ్ ఎనర్జీ అని చెప్తున్నాం కదా. సో ఇది తక్కువ ఎనర్జీతో బైండ్ అయి ఉంటుంది కాబట్టి వీటిని మనం రివర్స్ చేయొచ్చు. ఈ వీక్ బాండింగ్ మధ్య ఎనర్జీ కూడా తక్కువగానే ఉంటుంది, జస్ట్ 20 to 40 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది. మరి ఈ కెమిస్ట్రీ ఆప్షన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ బాండ్ యొక్క ఎంథాల్పీ ఎంత ఉంటుంది అంటే 40 కిలోజౌల్స్ నుంచి 400 కిలోజౌల్స్ వరకు ఎంత ఎనర్జీ అయినా ఉండొచ్చు, అంత స్ట్రాంగ్గా బైండ్ అయి ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి మనకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావాలా. లో టెంపరేచర్ ఫేవర్స్ ద ఫిజిక్స్ ఆప్షన్ ఫేవర్స్ ద ఫిజిక్స్ ఆప్షన్. ఈ ఫిజిక్స్ ఆప్షన్ ఫామ్ కావాలి అంటే ఈ ఫిజిక్స్ ఆప్షన్ జరగాలి అంటే టెంపరేచర్ ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. తక్కువ ఉంటే తక్కువ ఎనర్జీ తీసుకుని తక్కువ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్తో బైండ్ ఉంటాయి. కానీ ఇందులో హై టెంపరేచర్ ఫేవర్స్ అనమాట. ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటే అంత ఎక్కువ కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది, అంత ఎక్కువ కెమికల్ బాండ్ ఫామ్ అయిందంటే అంత కెమిస్ట్రీ ఆప్షన్ జరుగుతుంది. అంటే హై టెంపరేచర్ ఫేవర్స్ ద కెమిస్ట్రీ ఆప్షన్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటే ఫిజికల్స్ ఆప్షన్ జరుగుతుంది, ఫిజిక్స్ ఆప్షన్. దీంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే కెమిస్ట్రీ ఆప్షన్ జరుగుతుంది. మరి లో టెంపరేచర్ అంటే మనం దీంట్లో టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, తక్కువ టెంపరేచర్ ఉంటే ఫిజిక్స్ ఆప్షన్ వీక్గా అటాక్. మరి టెంపరేచర్ ఎక్కువగా పెంచే కొద్దీ ఫిజిక్స్ ఆప్షన్ పోయి అదంతా కెమిస్ట్రీ ఆప్షన్గా మారిపోతుంటుంది అనమాట. అందుకే లో టెంపరేచర్ ఫేవర్స్ ద ఫిజిక్స్ ఆప్షన్. వెన్ వీ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఫిజిక్స్ ఆప్షన్ నేచర్ ఈజ్ డిక్రీజింగ్. సో ఇట్ decreases by increasing the temperature. మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఫిజిక్స్ ఆప్షన్ పోతుందన్నమాట, లాస్ అయిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఆ ఫిజికల్ అట్రాక్షన్స్ అనేది బ్రేక్ అయిపోతాయి, అది కెమికల్గా మారిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అదే ఇక్కడ చూస్తే కెమికల్ అబ్జార్ప్షన్కి హై టెంపరేచర్ ఫేవర్స్. అంటే మనం ఎంత టెంపరేచర్ ఇచ్చే కొద్దీ, ఎంత ఎనర్జీ ఇచ్చే కొద్దీ అంత ఎక్కువ కెమిస్ట్రీ ఆప్షన్ జరుగుతుంది. సో అంటే ఇట్ ఇంక్రీజెస్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. మనం టెంపరేచర్ పెంచే కొద్దీ దీంట్లో కెమిస్ట్రీ ఆప్షన్ కూడా పెరిగే ఛాన్సెసే ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గవు అని చెప్తున్నారు అనమాట. మరి నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనము ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ చెప్పుకునేటప్పుడు ఒక రియాక్షన్ జరగాలి అంటే యాక్టివేషన్ ఎనర్జీని ఆ రియాక్టెంట్ మాలిక్యూల్స్ రీచ్ అయినప్పుడే ఆ యాక్టివేషన్ ఎనర్జీ ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు మాత్రం ప్రోడక్ట్స్ ఫామ్ కావడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి ఈ ఫిజిక్స్ ఆప్షన్ జరగాలి అంటే ప్రాపర్ యాక్టివేషన్ ఎనర్జీ అవసరం లేదన్నమాట. నో నీడ్ ఆఫ్ ప్రాపర్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ప్రాపర్ అప్రిషియబుల్ యాక్టివేషన్ ఎనర్జీ అవసరం లేదు దీనికి. జస్ట్ ఫిజికల్ అట్రాక్ట్ అవుతాయి, మళ్ళీ రిమూవ్ అయిపోతుంటాయి. కాబట్టి అంటే ఇక్కడ ప్రోడక్ట్ చేంజ్ అవ్వడం అనేది లేదు. కాబట్టి ఇనిషియల్గా ఏ ప్రోడక్ట్ ఉందో ఫైనల్ కూడా అదే ప్రోడక్ట్ ఉంటుంది. ఇనిషియల్గా ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఫైనల్గా అదే కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ రెండు మధ్య అట్రాక్షన్స్ మాత్రం ఒక వీక్ అట్రాక్షన్స్తో రెండు కూడా అక్యుములేట్ అయి ఉంటాయి అన్నమాట, బైండ్ అయి ఉంటాయి. సో వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ అనేది చేంజ్ కావడం లేదు కాబట్టి దీనికి స్పెసిఫిక్ యాక్టివేషన్ ఎనర్జీ అవసరం లేదనమాట. నో నీడ్ ఆఫ్ సఫిషియంట్ యాక్టివేషన్ ఎనర్జీ, నో అప్రిషియబుల్ యాక్టివేషన్ ఎనర్జీ, నో నీడ్ ఆఫ్ అప్రిషియబుల్ యాక్టివేషన్ ఎనర్జీ.
యాక్టివేషన్ ఎనర్జీ వీటికి పెద్దగా అవసరం లేదు, జస్ట్ అట్రాక్షన్ ఫోర్సెస్తో అట్రాక్ట్ అయి ఉంటాయి. అదే వీటికైతే ఎందుకంటే ఇది ఒక కెమికల్ రియాక్షన్ కాబట్టి కంప్లీట్గా ప్రోడక్ట్ అనేది డిఫరెంట్గా ఫామ్ అవుతుంది కాబట్టి, రియాక్షన్స్ ఒకటి ఉంటే ప్రోడక్ట్స్ ఇంకోటి ఫామ్ అవుతుంది కాబట్టి కెమికల్ రియాక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ కెమిసాబ్షన్ రియాక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మే హ్యావ్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే దీనికి సమ్టైమ్స్ అప్రిషియబుల్ ఇన్ సమ్ రియాక్షన్స్ అయితే సమ్ రియాక్షన్స్ మే నీడ్ వాటికి అవసరం అవుతుందన్నమాట. మే నీడ్ యాక్టివేషన్ ఎనర్జీ. మ్యాక్సిమం రియాక్షన్స్కు ఎనర్జీ అవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ నీడ్ అవుతుందన్నమాట. అందుకే హై యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ సమ్టైమ్స్ మే నీడ్ యాక్టివేషన్ ఎనర్జీ. అది కూడా హై యాక్టివేషన్ ఎనర్జీ, ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక జనరల్ పాయింట్, రెండిట్లో కూడా మనం జనరల్గా ఒక పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ రియాక్టెంట్స్ ఏమున్నాయో ప్రోడక్ట్స్ అవే ఉంటాయి, రివర్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ రియాక్టెంట్స్ ఏమున్నాయో ప్రోడక్ట్స్ అవి ఉండవు, ప్రోడక్ట్స్ అనేది మారిపోతుంది, కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ కొత్త ప్రోడక్ట్ని మళ్ళీ రివర్స్ చేసి రియాక్టెంట్స్గా చేయలేము అనే ఒక పాయింట్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి చూస్తే ఇట్ ఫార్మ్స్ ఇన్ మల్టీ లేయర్ ఆర్ మల్టీ మాలిక్యులర్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మల్టీ లేయర్ లేదా మల్టీ మాలిక్యులర్ లేయర్ అయినా రాసుకోవచ్చు. అంటే ఫిజిక్స్ ఆప్షన్ అనేది లేయర్స్ లాగా ఫామ్ అవుతుంటుంది, కానీ కెమిస్ ఆప్షన్ అనేది యూని లేయర్లుగా మాత్రమే ఫామ్ అవుతుంది. యూని లేయర్ ఆర్ యూని మాలిక్యులర్ లేయర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇందాక హెక్సాగోనల్ సైకిల్స్ ఇన్ గ్రాఫైట్ అని చెప్పాము కదా. సో అవన్నీ కూడా లేయర్స్ లాగా అతుక్కొని ఉంటాయి అన్నమాట, దాన్ని అంటే మల్టీ లేయర్ అని చెప్పొచ్చు అనమాట. అదే ఇక్కడ యూని లేయర్ అని రస్టింగ్ ఆఫ్ ఐరన్ చూస్తే అది ఒక లేయర్గానే మొత్తం రస్ట్ అయి ఉంటుంది అనమాట, యూని లేయర్స్. సో ఫిజిక్స్ ఆప్షన్లో మల్టీ లేయర్స్ మనము అబ్జర్వ్ చేయొచ్చు సర్ఫేస్ మీద. ఇక్కడ యూని లేయర్స్ కెమిస్ ఆప్షన్లో మనము యూని లేయర్స్ను అబ్జర్వ్ చేయవచ్చు. సరే, మరి దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పామండి, ఫిజిక్స్ ఆప్షన్కి ఎగ్జాంపుల్గా పెయింటింగ్ ఆఫ్ వాల్ చెప్పాము, హెక్సాగోనల్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ చెప్పాము, డస్ట్ ఆన్ క్లాత్ సర్ఫేస్ చెప్పాము. ఇవన్నీ కూడా ఫిజిక్స్ ఆప్షన్ కింద చెప్పొచ్చు అనమాట. అదే కెమిస్ ఆప్షన్కి ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఆల్మోస్ట్ కెమికల్ రియాక్షన్ జరిగి దాని సర్ఫేస్ చేంజ్ అయ్యే ప్రతి సబ్స్టాన్స్ కూడా మనము కెమిస్ ఆప్షన్ కింద చెప్పొచ్చు అనమాట. సో ఇవ్వండి ఫిజిక్స్ ఆప్షన్కి మధ్య కెమిస్ ఆప్షన్ మధ్య డిఫరెన్సెస్. ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి అంతా స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ చేసుకోండి. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, యూజ్ఫుల్ అనమాట. మనం డైలీ లైఫ్లో చూసేవి ఇవన్నీ. సో ఈ డిఫరెన్సెస్ ఒక 4 మార్క్స్ అడుగుతారు కాబట్టి 4 రాయొచ్చు. మనము అప్ టు 8 పాయింట్స్ వరకు డిస్కస్ చేసాము విత్ ఎగ్జాంపుల్. ఇది కనుక రాస్తే 4 out of 4 వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈరోజు మనం సర్ఫేస్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసిన టాపిక్స్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ సర్ఫేస్ ఫినామినా, వేరియస్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద సబ్స్టాన్స్. ఆ సర్ఫేస్ ఆఫ్ ది సబ్స్టాన్స్కి ఆ కెమికల్స్కి మధ్య ఇంటరాక్షన్స్ గురించి మనము డీల్ చేసేదాన్ని సర్ఫేస్ కెమిస్ట్రీ అంటారు అని చెప్పాము. ఈ సర్ఫేస్ ఫినామినాస్ అనేవి 2 టైప్స్లో చెప్పాము, అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్ అని. సో అబ్జార్ప్షన్ అనేది బల్క్ ఫినామినా త్రూ యూనిట్ జరుగుతుంది. అదే అడ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఫినామినా ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే జరుగుతుంది, అంటే అక్యుములేషన్ జరుగుతుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము. తర్వాత సాప్షన్ అంటే ఏం చెప్పామంటే అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్ రెండు ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటే సైమిల్టేనియస్గా జరుగుతూ ఉంటే దాన్ని సాప్షన్ అని చెప్పాము. తర్వాత అలా అడ్జార్బ్ జరిగిన దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే డీసాప్షన్ అని చెప్పాము. మరి అడ్జార్ప్షన్ 2 టైప్స్ అని చెప్పాము, ఫిజిక్స్ ఆప్షన్, కెమిస్ ఆప్షన్. సో దాన్ని ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్ అని చెప్పాము. వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాము, వాటి మధ్య వేరియేషన్స్ చెప్పాము. సో ఈరోజు క్లాసు
ఈ వీడియోలో చెప్పబడినటువంటి క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కన్సిడర్ చేసి నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ క్లాసెస్లో నేను ఇంకా కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తాను, అండ్ ఎమల్షన్స్ గురించి డిస్కషన్ చేస్తాను, అండ్ క్యాటలైటిక్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. అవి మనకు ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అనే చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొలాయిడల్ సొల్యూషన్స్. కొలాయిడల్ సొల్యూషన్స్ అనేది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సర్ఫేస్ కెమిస్ట్రీ అనే లెసన్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఫినామినా లాగా చెప్పచ్చు. కాబట్టి అంటే సర్ఫేస్ అంటే ఇక్కడ ఈ సొల్యూషన్స్లో సొల్యూషన్ అనగానే మనము సొల్యూట్ సాల్వెంట్ అని చెప్తుంటాం కదా. ఈ సొల్యూట్ సాల్వెంట్ పార్టికల్స్ యొక్క సైజు వాటి సర్ఫేస్ని బేస్ చేసుకొని ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ మనము క్లాసిఫై చేస్తామన్నమాట. సో అందుకు సర్ఫేస్ కెమిస్ట్రీలో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఏంటి కొలాయిడల్ సొల్యూషన్ అంటే? సో కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటో కాదండి, దిస్ ఈజ్ ఆల్సో సొల్యూషన్. సో సొల్యూషన్ అంటే మనకు తెలుసు సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయి అని చెప్పేసి. సో సొల్యూషన్లో మనం చదువుకున్నాం ఆల్రెడీ. సొల్యూషన్ అనే లెసన్ ప్రీవియస్లో డిస్కస్ చేసాము. ఆ సొల్యూషన్ లెసన్లో మనం చెప్పుకున్న ప్రకారము ఒక సొల్యూషన్లో ఏముంటాయి అంటే సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి ఒకసారి మీరు చూడకుంటే ఆ లెసన్లో ఒకసారి చెక్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్లో కూడా సేమ్ ఇలాగే సాల్వెంట్ సొల్యూట్ ఉంటాయి. అయితే కొలాయిడల్ సొల్యూషన్లో ఏం చెప్తారంటే సాల్వెంట్ను డిస్పర్షన్ మీడియం అంటారు, డిస్పర్షన్ మీడియం అంటారు. సొల్యూట్ని ఏమంటామంటే డిస్పర్షన్ ఫేజ్ అంటాం, అంతే తేడా అండి. వర్డ్స్ వేరు, ఇంకా రిమైనింగ్ అంతా సేమ్, డిస్పర్షన్ ఫేజ్. మరి ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా కొలాయిడల్ సొల్యూషన్ అనాల్సి వచ్చింది? నార్మల్ సొల్యూషన్ ట్రూ సొల్యూషన్ అని చెప్పొచ్చు కదా. అంటే నార్మల్గా ఏ సొల్యూషన్ చూసినా ఆ సొల్యూషన్లో పార్టికల్స్ సైజ్ ఎంత ఉంటుందంటే సొల్యూషన్స్లో ట్రూ సొల్యూషన్ అనుకుంటే నార్మల్ సొల్యూషన్స్లో పార్టికల్ సైజ్ ఆ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ అనేది డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అంటే ఆ సొల్యూట్ యొక్క పార్టికల్ సైజ్ అనేది పార్టికల్ సైజ్ అనేది 10⁻⁻⁹ మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సో లెస్ దాన్ 10⁻⁻⁹ మీటర్స్ అంటే ఇది చాలా చిన్న సైజ్ అనమాట. ట్రూ సొల్యూషన్లో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ యొక్క సైజు 10⁻⁻⁹ మీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అలాంటి సొల్యూషన్స్ మనం ట్రూ సొల్యూషన్స్ అంటాం. బట్ ఇన్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఈ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందంటే 10⁻⁻⁹ మీటర్స్ టు 10⁻⁻⁶ మీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఈ 10⁻⁻⁹ మీటర్స్ కంటే ఎక్కువ సైజులో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు ఉంటుంది. సో ఏ సొల్యూషన్స్లో అయితే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు 10⁻⁻⁹ మీటర్స్ నుంచి 10⁻⁻⁶ మీటర్స్ ఉంటుందో, అంటే 1 మైక్రాన్ నుంచి 1 మిల్లీ మైక్రాన్ నుంచి 1 మైక్రాన్ వరకు సైజ్ ఉంటుందో, అంటే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ అంటే సొల్యూట్ పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుందో అలాంటి సొల్యూషన్స్ మనము కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. అంటే ట్రూ సొల్యూషన్స్లో ఇలా ఉంటే ఇది కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉంటుంది. అంటే కొలాయిడల్ సొల్యూషన్స్లో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు పెద్దగా ఉంటుందన్నమాట, అంతే, ఇంకంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. దట్ ఈజ్ కొలాయిడల్ సొల్యూషన్ అనమాట. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే కొలాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే స్టార్చ్ సొల్యూషన్ చెప్పొచ్చు. సో స్టార్చ్ సొల్యూషన్లో ఏం చూడొచ్చండి మనం? స్టార్చ్ సొల్యూషన్లో వాటర్లో మనం స్టార్చ్ పౌడర్ మిక్స్ చేస్తాం. అంటే స్టార్చ్ పౌడర్ అనే పార్టికల్స్ అనేవి అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. సో పెద్దగా ఉండి ఆ వాటర్లో డిజాల్వ్ అవుతూ ఉన్నాయి. అంటే డిస్పర్షన్ మీడియంలో ఈ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అనేవి మిక్స్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ స్టార్చ్ పౌడర్ అనేది
దాని డిస్పర్షన్ ఫేజ్ కాబట్టి దాని పార్టికల్ సైజు పెద్దగా ఉంది. తర్వాత గ్లూస్, గమ్స్ చెప్పొచ్చు. గమ్ములలో కూడా అంతే కదండి, గమ్ములో వాటర్ ఉంటుంది, వాటర్లో ఆ జెలాటిన్స్, ఆ గ్లూస్ అన్నీ మిక్స్ అయ్యేసి గమ్లాగా తయారవుతుంది అనమాట, పేస్ట్ లాగా తయారవుతుంది. అలాగే మిల్క్ చూడొచ్చు. సో మిల్క్ కూడా అంతే అండి, మిల్క్ అనేది ఒక న్యాచురల్ సోర్సు. దాంట్లో మిల్క్లో వాటర్లో ఫ్యాట్ పార్టికల్స్ అన్నీ మిక్స్ అయ్యి, ఫ్యాట్ పార్టికల్స్ అన్ని పెద్ద పెద్ద పార్టికల్స్ అనమాట, ఫ్యాట్ పార్టికల్ సైజు. ఆ పెద్ద సైజు పార్టికల్స్, డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ వాటర్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా మనం గమనిస్తే కాడ్ లివర్ ఆయిల్. కాడ్ లివర్ ఆయిల్ అంటే ఏంటంటే కాడ్ ఫిష్ యొక్క లివర్ నుంచి ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని కాడ్ లివర్ ఆయిల్ అంటాము. ఆ ఆయిల్లో కూడా మనం వాటర్ అనేది మిక్స్ చేస్తాం అనమాట. ఆ ప్రిపరేషన్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది. సో అంటే ఈ కాడ్ లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ పార్టికల్ సైజ్ పెద్దది, వాటర్ అనేది డిస్పర్షన్ మీడియంగా ఉంటుంది కాబట్టి ఆ సైజ్, వాటి సైజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్, ఇక్కడ చెప్పబడిన అన్నింటిలో కూడా డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు నార్మల్ సొల్యూషన్స్లో ఉండే పార్టికల్ సైజు కంటే వీటిలో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ అంటే సొల్యూట్ పార్టికల్ సైజు పెద్దగా ఉంది. ఎంత ఉంటుందంటే 10⁻⁹ మీటర్స్ టు 10⁻⁶ మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అలాంటి సొల్యూషన్స్ని కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. ఇంకా మనం చెప్పుకోవచ్చు కోల్డ్ క్రీమ్స్ చెప్పుకోవచ్చు. సో కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా ఈ టైపే అనమాట. సో వాటర్లో ఆ కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి మనకు పేస్ట్ లాగా, జెల్స్ లాగా, వ్యానిషింగ్ క్రీమ్స్ లాగా, సో లైక్ బాడీ లోషన్స్ లాగా ఇస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా కొలాయిడల్ సొల్యూషన్ చెప్పచ్చు. సరే, మరి ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో మనకు ఈ చాప్టర్లో ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ చెప్పారు. అవి ఏంటంటే సాల్ట్స్, ఎమల్షన్స్. ఈ రెండింటి గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ రెండు క్వశ్చన్లు కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ సాల్ట్స్, ఎమల్షన్స్. మరి ఫస్ట్గా సాల్ అంటే ఏంటో చూస్తే సాల్లో వచ్చేసి డిస్పర్షన్ మీడియం వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి సాలిడ్ ఉంటుంది. అంటే లిక్విడ్ టైప్ డిస్పర్షన్ మీడియంలో సాలిడ్ టైప్ డిస్పర్షన్ ఫేజ్ మిక్స్ అయ్యి సొల్యూషన్ ఫామ్ అయితే అలాంటి వాటిని సాల్ అంటాము. మరి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే స్టార్చ్ సొల్యూషనే చెప్పొచ్చు. స్టార్చ్ సొల్యూషన్ అంతే కదండి. స్టార్చ్ సొల్యూషన్లో డిస్పర్షన్ మీడియం అనేది వాటర్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ అనేది స్టార్చ్ పౌడర్ సాలిడ్ ఉంది. సో స్టార్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాల్ అని చెప్పొచ్చు. సరే, ఎమల్షన్ చూస్తే ఎమల్షన్ అంటే ఏంటంటే దీంట్లో డిస్పర్షన్ మీడియం వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ ఏముంటుంది అంటే లిక్విడ్ ఉంటుంది. అంటే ఏంటండి, డిస్పర్షన్ మీడియము, డిస్పర్షన్ ఫేజ్ రెండు కూడా లిక్విడ్ టైప్ ఉంటే, డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ రెండు లిక్విడ్ ఉంటే అలాంటి కొలాయిడల్ సొల్యూషన్స్ను ఎమల్షన్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము మిల్క్ చెప్పచ్చు. మరి మిల్క్లో చూస్తే మిల్క్లో డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్ వాటర్, డిస్పర్షన్ ఫేజ్ అనేది ఫ్యాట్ పార్టికల్స్. మరి ఆ ఫ్యాట్ పార్టికల్స్ అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉండేసి ఆ వాటర్లో మిక్స్ అయిపోయేసి మిల్క్గా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సాల్ అంటే ఏంటి, ఎమల్షన్ అంటే ఏంటి. సాల్ అనేది ఒక కొలాయిడల్ సొల్యూషన్, ఎమల్షన్ అనేది కొలాయిడల్ సొల్యూషన్. సాల్లో ఏం జరుగుతుందంటే డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్గా ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ అనేది సాలిడ్గా ఉంటుంది. ఈ సాలిడ్ పార్టికల్ సైజు 10⁻⁹ to 10⁻⁶ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టార్చ్ సొల్యూషన్ చెప్పొచ్చు. ఎమల్షన్స్లో డిస్పర్షన్ మీడియం లిక్విడ్ టైప్లో ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ కూడా లిక్విడ్ టైప్లోనే ఉంటుంది. సో అంటే లిక్విడ్ టైప్ కొలాయిడల్ సొల్యూషన్ మనం ఏమంటాము అంటే ఎమల్షన్ అంటాము. ఎగ్జాంపుల్గా మిల్క్ చెప్పాము. మరి ఈ రెండింటిని ఇండివిజువల్గా ఇప్పుడు మనము స్టడీ చేస్తే
4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ సాల్స్ గురించి చెప్తున్నా. ఈ సాల్స్ చూస్తే ఈ సాల్ అనేది సాలిడ్ టైప్ డిస్పర్షన్ ఫేజ్ లిక్విడ్ టైప్ డిస్పర్షన్ మీడియంలో మిక్స్ అయ్యేసి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అలాంటి సొల్యూషన్ సాల్ అంటారు. ఇవి 2 టైప్స్ అన్నమాట. టైప్స్ చూస్తే ఏంటంటే 2 టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటి అంటే లియోఫిలిక్ సాలు, ఇంకొకటి లియోఫోబిక్ సాల్. లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్ అని 2 టైప్స్ లాగా ఉంటుంది. ఏంటి మరి లియోఫోబిక్ అని మనం స్టడీ చేస్తే లియో అంటే ఏంటో కాదండి, సాల్వెంట్ అని. లియో అంటే ఏంటో కాదు, సాల్వెంట్. ఫిలిక్ అంటే ఏంటో కాదు, లవింగ్ అని. అంటే లియోఫిలిక్ అంటే సాల్వెంట్ లవింగ్ సాల్స్ అని. సాల్వెంట్ లవింగ్ సొల్యూషన్స్ లేదా సాల్వెంట్ లవింగ్ సాల్స్ను మనం లియోఫిలిక్ సాల్స్ అంటాం. అంటే ఏం జరుగుతుంది, సాల్వెంట్ లవింగ్ అంటే ఆ డిస్పర్షన్ ఫేజ్ అనేది, సాలిడ్ డిస్పర్షన్ ఫేజ్ అనేది లిక్విడ్ డిస్పర్షన్ మీడియంతో మంచి ఇంటిమసీతో, మంచి అఫినిటీతో అట్రాక్ట్ అయి ఉంటుంది. అంటే డిస్పర్షన్ మీడియం మధ్య లవింగ్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అది మ్యాక్సిమం హోమోజీనియస్గా మిక్స్ అయిపోయి దాన్ని రిటర్న్ బ్యాక్ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. అలాంటి సొల్యూషన్ డివైడ్ చేయకుండా, సపరేట్ చేయకుండా కంప్లీట్గా మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాంటి సాల్స్ను లియోఫిలిక్ సాల్స్ అంటాం మనం. అంటే దీంట్లో మచ్ అఫినిటీ ఉంటుంది, మచ్ అట్రాక్షన్, మచ్ అఫినిటీ, మచ్ లవింగ్, మచ్ ఇంటిమసీ, మచ్ అఫినిటీ బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ ఫేజ్కు డిస్పర్షన్ మీడియం మధ్య మంచి అఫినిటీ ఉంటుంది. అలాంటి సాల్స్ను లియోఫిలిక్ సాల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చండి? ఇవే చెప్పచ్చు. స్టార్చ్ సొల్యూషన్ అంతే కదా. స్టార్చ్ సొల్యూషన్ మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేయలేము. ఆ రెండు కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గమ్స్, గ్లూస్ చెప్పచ్చు అనమాట. గమ్ కూడా అంతే కదండి. గమ్ను కూడా నీళ్ళల్లోనే మిక్స్ చేసి ఆ గమ్స్ ప్రిపేర్ చేస్తారు, వాటర్లోనే మిక్స్ చేసేసి. మరి ఆ గమ్స్ని కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయలేము అనమాట. కంప్లీట్గా పూర్తిగా హోమోజెనస్గా మిక్స్ అయిపోయి ఉంటాయి. సో అలాంటివి కంప్లీట్గా అట్లా ఫుల్ఫిల్గా మిక్స్ అయ్యే వాటిని లియోఫిలిక్ సాల్స్ అని చెప్పచ్చు. ఎందుకు? అక్కడ డిస్పర్షన్ ఫేజ్కు డిస్పర్షన్ మీడియంకు మధ్య ఇంటిమసీస్, అఫినిటీస్, అట్రాక్షన్స్ బాగా ఉన్నాయన్నమాట. మరి లియోఫోబిక్ అంటే ఏంటో చూస్తే లియో అంటే వాటర్, సాల్వెంట్. లియో అంటే సాల్వెంట్. మరి ఫోబిక్ అంటే హేటింగ్. అంటే లియోఫోబిక్ సాల్స్ అంటే సాల్వెంట్ హేటింగ్. అంటే డిస్పర్షన్ ఫేజ్ అనేది ఈ సాల్వెంట్ను హేట్ చేస్తూ ఉంటుంది. అంటే డిస్పర్షన్ ఫేజ్ అనేది డిస్పర్షన్ మీడియంను హేట్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య అఫినిటీ ఉండదు అనమాట, అట్రాక్షన్ ఉండదు, ఇంటిమసీ ఉండదు. అందువలన వాటిని మనము అవి రెండు పూర్తిగా మిక్స్ కావు కాబట్టి వాటిని ఈజీగా సపరేట్ కూడా చేయొచ్చు అనమాట. సో వీటి మధ్య లెస్ అఫినిటీ ఉంటుంది, లెస్ అట్రాక్షన్ ఉంటుంది, లెస్ ఇంటిమసీ ఉంటుంది అనమాట బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్కి డిస్పర్షన్ మీడియంకి. సో అలాంటి సాల్స్ను మనం ఏమంటామంటే లియోఫోబిక్ సాల్స్ అంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే గోల్డ్ సాల్ చెప్పచ్చు. గోల్డ్ సాల్ అంటే ఏంటి? వాటర్లో గోల్డ్ వేయడమే. లేదా శాండ్ సాల్ చెప్పొచ్చు. శాండ్ సాల్ అంటే వాటర్లో శాండ్ వేయడమే. సో వాటర్లో శాండ్ వేసినా, వాటర్లో గోల్డ్ వేసినా అవి రెండు కూడా లియోఫోబిక్ సాల్స్ అనమాట. ఆ రెండింటి మధ్య కూడా ఆ సాల్వెంట్కి డిస్పర్షన్ మీడియంకి డిస్పర్షన్ ఫేజ్కి, అంటే ఇక్కడైతే వాటర్కి గోల్డ్కి, ఇక్కడైతే వాటర్కి శాండ్కి మధ్య అట్రాక్షన్ ఏముండదు, అఫినిటీ ఏముండదు. రెండు కూడా లియోఫోబిక్ లాగా ఉంటాయి, హేటింగ్ లాగా ఉంటాయి. సో అందుకే ఆ రెండు మిక్స్ కావు కాబట్టి వాటిని మనం మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు. కాబట్టి అలా సాల్వెంట్కి డిస్పర్షన్ ఫేజ్కి, అంటే డిస్పర్షన్ మీడియంకి డిస్పర్షన్ ఫేజ్కి మధ్య అట్రాక్షన్స్ తక్కువగా ఉంటే, అఫినిటీస్ తక్కువగా ఉంటాయి. అలాంటి సాల్స్ను మనము లియోఫోబిక్ సాల్స్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ గోల్డ్ సాల్, శాండ్ సాల్ చెప్పచ్చు.
అంటే ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుంది, సాల్ అంటే ఏంటంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం మనం చెక్ చేస్తే డిస్పర్షన్ ఫేజ్ అనేది సాలిడ్ టైప్ ఉండి డిస్పర్షన్ మీడియం లిక్విడ్ టైప్ ఉంటే దాన్ని సాల్ అంటాము. అవి 2 టైప్స్, లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్. లియోఫిలిక్ సాల్ అంటే సాల్వెంట్ లవింగ్ సాల్స్ అనమాట. సాల్వెంట్ లవింగ్ సాల్స్ అంటే సాల్వెంట్కి అండ్ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్కి మధ్య అట్రాక్షన్ అఫినిటీ బాగా ఉంటుంది, మచ్ అఫినిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టార్ సొల్యూషన్ గమ్. అదే లియోఫోబిక్ సాల్ అంటే ఏంటండి, సాల్వెంట్ హేటింగ్ సాల్స్ అనమాట. సాల్వెంట్ హేటింగ్ కొలాయిడల్ సాల్స్. మరి చూస్తే వీటికి అట్రాక్షన్ నేచర్ అనేది డిస్పర్షన్ మీడియంకి డిస్పర్షన్ ఫేజ్కి తక్కువగా ఉంటుంది, లెస్ అఫినిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సాల్స్ని సాల్వెంట్ హేటింగ్ సాల్స్ ఆర్ లియోఫోబిక్ సాల్స్ అంటాము. ఎగ్జాంపుల్ గోల్డ్ సాల్, శాండ్ సాల్ చెప్పచ్చు అనమాట. ఇవి సాల్స్ అనమాట. మరి ఇదంతా కూడా కొలాయిడల్ సొల్యూషన్సే. కొలాయిడల్ సొల్యూషన్ సాల్ టైప్, సాల్ మళ్ళీ సబ్ టైప్స్ అనమాట, లియోఫిలిక్, లియోఫోబిక్. ఇన్ ద సేమ్ వే మనకు ఇంకొక టాపిక్ ఉంది, ఎమల్షన్స్. సో ఎమల్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, ఎమల్షన్ అంటే ఏం చెప్పుకున్నాము, డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ రెండు కూడా లిక్విడ్ టైప్ ఉంటే అలాంటి వాటిని మనం ఎమల్షన్ అని చెప్పాం. మరి ఇవి కూడా 2 టైప్స్. ఎమల్షన్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మరి ఏంటి ఆ టైప్స్ అని చూస్తే, మరి ఆ టైప్స్ ఏంటో చూస్తే ఫస్ట్ టైప్ వచ్చేసి ఆయిల్ ఇన్ వాటర్ టైప్. ఆయిల్ లిక్విడే, వాటర్ లిక్విడే, రెండు లిక్విడే. అయితే వాటర్ అనే సాల్వెంట్లో ఆయిల్ అనే సొల్యూట్ మిక్స్ కావడం, అంటే వాటర్ అనే డిస్పర్షన్ మీడియంలో ఆయిల్ అనే డిస్పర్షన్ ఫేజ్ మిక్స్ కావడం అనమాట. దీన్ని సింపుల్గా ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ అని ఇలా రాస్తామన్నమాట. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఎమల్షన్. ఇంకొక టైప్ ఏంటంటే రివర్స్ అనమాట, వాటర్ ఇన్ ఆయిల్స్. మరి ఆయిల్స్లో వాటర్ మిక్స్ చేస్తే, ఆయిల్స్లో వాటర్ను డిస్పర్షన్ ఫేజ్గా మిక్స్ చేస్తే అలాంటి ఎమల్షన్స్ని ఏమంటామంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అని ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, సరే. ఇక్కడ చూస్తే ఆయిల్ ఇన్ వాటర్ టైప్ అంటే ఇందులో డిస్పర్షన్ మీడియం వచ్చేసి వాటర్, సాల్వెంట్ వచ్చేసి వాటర్, డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి ఆయిల్ అనమాట. మరి ఈ టైప్ ఆఫ్కి ఎగ్జాంపుల్ చెప్తే ఆయిల్స్ను వాటర్లో మిక్స్ చేస్తున్నాం. ఆయిల్స్ను వాటర్లో మిక్స్ చేసే టైప్కి ఎగ్జాంపుల్గా మనం చూస్తే మిల్క్ చెప్పచ్చు. సో మిల్క్ అంతే కదండి. మిల్క్ అంటే వాటర్లో ఫ్యాట్ అనే ఆయిల్ పర్టికల్స్ లిక్విడ్ టైప్లో వాటర్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఫ్యాట్ అనే ఆయిల్ పర్టికల్స్ వాటర్లో మిక్స్ అయి ఉంటే దాన్ని మనము మిల్క్ అని చెప్తామన్నమాట. లైక్ కోల్డ్ క్రీమ్స్, వ్యానిషింగ్ క్రీమ్స్ ఇవన్నీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే బాడీ లోషన్స్, కోల్డ్ క్రీమ్స్, వ్యానిషింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఈ వాటర్ మెజారిటీ కంటెంట్ ఉంటుంది. మిగిలినవంతా కూడా ఆ క్రీమ్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా, ఆయిల్స్ అన్నీ కూడా తక్కువ కంటెంట్లో మిక్స్ చేసేసి మనకు ఈ క్రీమ్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అవన్నీ కూడా ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్లో ఆయిల్ మిక్స్ చేయడం అన్నమాట. అదే సెకండ్ టైప్ కనుక చూస్తే వాటర్ ఇన్ ఆయిల్స్, వాటరు ఆయిల్లో ఉంటుంది. అంటే అప్పుడు డిస్పర్షన్ మీడియం ఏమవుతుందంటే ఆయిల్ అవుతుంది. అంటే సాల్వెంట్ ఇక్కడ ఆయిల్ అనమాట. డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి వాటర్ అనమాట. అంటే డిస్పర్షన్ ఫేజ్ అంటే సొల్యూట్ వచ్చేసి వాటర్. మరి దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే కార్డ్ లివర్ ఆయిల్. అంటే కార్డ్ లివర్ ఆయిల్ అంటే కార్డ్ ఫిష్ యొక్క లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. ఆయిల్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్. అంటే కార్డ్ లివర్ యొక్క ఆయిల్లో వాటర్ని మనం మిక్స్ చేస్తున్నాం. సో అలాంటి
టైప్ ఆఫ్ ఎమల్షన్ వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అంటాం. సో కార్డ్ ఫిష్ అంటే ఏంటో కదా, అది కూడా వన్ ఆఫ్ ది ఫిష్, నార్మల్ ఫిష్ లాగానే ఉంటుంది. సో ఆ ఫిష్ యొక్క లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ఆయిల్ అనమాట. సో ఇదన్నీ ఒకసారి ఎమల్షన్స్ కనుక మళ్ళీ చూస్తే, ఎమల్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొలాయిడల్ సొల్యూషన్. మరి ఎలాంటి కొలాయిడల్ సొల్యూషన్ అంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు కూడా లిక్విడ్ టైప్లో ఉంటాయి. సో రెండు కూడా లిక్విడ్ టైప్లో ఉండేవి కనుక ఇవి ఏ టైప్స్ అని చూస్తే, ఎన్ని టైప్స్ అని చూస్తే ఇవి కూడా 2 టైప్స్. రెండు లిక్విడ్ ఉంటే ఒకటి ఆయిల్ అనేది వాటర్లో ఉంటుంది, ఇంకోటి వాటర్ అనేది ఆయిల్లో ఉంటుంది. ఈ 2 టైప్స్ చూసాం. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ చూస్తే దానికి ఎగ్జాంపుల్ మిల్క్ చెప్పుకున్నాం. వాటర్ ఇన్ ఆయిల్ టైప్ చూస్తే దానికి ఎగ్జాంపుల్గా కార్డ్ లివర్ ఆయిల్ చెప్పుకున్నాం అనమాట. సో ఇదండి కొలాయిడల్ సొల్యూషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం కానీ లేదా స్క్రీన్ షాట్లు కానీ తీసుకోండి. సో కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా, సాల్ అన్నా కూడా ఎమల్షన్ అన్నా కూడా రెండు కూడా 4 మార్క్స్కు అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సాల్స్ 2 టైప్స్ ఉన్నాయి, లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్. ఎమల్షన్ కూడా 2 టైప్స్ ఉంది, ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్. వెరీ ఈజీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా ఈరోజు చెప్పిన క్లాస్లో, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి రిపీటెడ్గా మళ్ళీ క్లాస్ మొత్తం వినండి. అప్పటికి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సల్ట్ చేసి నెక్స్ట్ సపరేట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరికైనా కెమిస్ట్రీ టఫ్ అనిపించి డల్గా ఉన్నాము, కెమిస్ట్రీ మాకు సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలు రెఫర్ చేయండి. మీరు ఈ వీడియోలు షేర్ చేయడం వలన లేదా లైక్ చేయడం వలన ఇంకా కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్కు ఈ యూట్యూబ్ అనేది మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ట్రై టు లైక్ అండ్ షేర్ ద వీడియోస్ ఆఫ్ అవర్ కెమిస్ట్రీ క్లాసెస్ అనమాట. మీరు ఎంత షేర్ చేసినా, ఎంత లైక్ చేసినా అవి ఇంకొకరికి యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్టే. కాబట్టి మ్యాక్సిమం ట్రై టు లైక్ అండ్ షేర్ అవర్ క్లాసెస్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఒకే ఒక టాపిక్ ఉంది. ఆ ఒక్క టాపిక్ 4 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను. అది ఏం టాపిక్ అంటే క్యాటలైటిక్ రియాక్షన్స్ అనమాట. సో దాంతోపాటు ఇంకా కుదిరితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ పాసిబుల్ ఆ ఒక్క టాపిక్తో క్లోజ్ చేస్తాను. దాంతో మనకు సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించిన మెజారిటీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనము కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సర్ఫేస్ కెమిస్ట్రీ అనే లెసన్లో క్యాటలైటిక్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ బ్రౌనియన్ మూమెంట్, టిండాల్ ఎఫెక్ట్, ఆ 2 టాపిక్లు కూడా డిస్కస్ చేయబోతున్నాను. ఈ 3 కూడా చాలా సింపుల్ టాపిక్స్ అనమాట. ఈజీ టాపిక్స్, సింపుల్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. పాస్ట్లో కూడా చాలాసార్లు అడిగాడనమాట. సరే, ఫస్ట్ క్యాటలైటిక్ రియాక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ద రియాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద క్యాటలిస్ట్, those reactions are called catalytic reactions. మరి ఏంది క్యాటలైటిక్ అంటే ఒక్కసారి బేస్ నుంచి వద్దాం. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే అసలు క్యాటలిస్ట్ ఎందుకు అవసరము అంటే, ఏదైనా ఒక రియాక్షన్ జరగడానికి సర్టెన్ టైం పడుతుంది. మరి ఆ టైంను సేవ్ చేయాలంటే రియాక్షన్ స్పీడ్గా జరగాలి. అలా రియాక్షన్ స్పీడప్ చేసే సబ్స్టెన్స్ని ఏమంటారంటే క్యాటలిస్ట్ అంటారనమాట. ఏదైనా ఒక రియాక్షన్లో స్పీడ్గా జరగడానికి యూజ్ అయ్యేటువంటి సబ్స్టాన్స్ను, థర్డ్ పార్టీ సబ్స్టాన్స్ను క్యాటలిస్ట్ అంటారు. అందుకే క్యాటలిస్ట్కు డెఫినేషన్ మనం ఏం చెప్తాము అంటే, ద సబ్స్టాన్స్ విచ్ కెన్ చేంజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ద substance which can change the rate of the reaction. ఒక రియాక్షన్ యొక్క రేట్ అంటే స్పీడ్ను అనమాట. స్పీడ్ను చేంజ్ చేసేటువంటి సబ్స్టాన్స్ను మనం క్యాటలిస్ట్ అంటాం. మరి ఈ క్యాటలిస్ట్ అనేది 2 టైప్స్లో ఉండొచ్చు. ఆ రియాక్షన్ రేట్ను చేంజ్ చేస్తుంది అంటే దాన్ని స్పీడ్ అయినా చేయొచ్చు, స్లో అయినా చేయొచ్చు, 2 రకాలుగా చేయొచ్చు కదా.
సో స్పీడప్ చేస్తే అలాంటి వాటిని పాజిటివ్ క్యాటలిస్ట్ అంటాము. లేదా ఆ రియాక్షన్ స్లో డౌన్ చేస్తే అలాంటి వాటిని నెగిటివ్ క్యాటలిస్ట్ అంటాం. అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనం క్యాటలిస్ట్ అంటే చెప్పుకునేది ఓన్లీ పాజిటివ్ క్యాటలిస్ట్ల గురించే చెప్పుకుంటాం అనమాట. సో ఒక రియాక్షన్ స్పీడప్ చేయడానికి మాత్రం మనం మ్యాక్సిమం క్యాటలిస్ట్లు యూజ్ చేస్తాము. అందుకు పాజిటివ్ క్యాటలిస్ట్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఈ క్యాటలిస్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ రియాక్షన్ స్పీడప్ చేస్తుంది, బట్ ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్, నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్, నాట్ participate or involve, not participate or not involve in the reaction, ఇది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. ఒక రియాక్షన్ స్పీడప్ కావడానికి యూజ్ అవుతుంది కానీ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. మరి రియాక్షన్ ఇన్వాల్వ్ కాకుండా రియాక్షన్ స్పీడప్ ఎలా చేస్తుంది, అసలు సర్ఫేస్ కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ గురించి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని మనం గమనిస్తే, క్యాటలిస్ట్ అనేది కూడా ఒక సర్ఫేస్ ఫినామినా. ఈ క్యాటలైటిక్ రియాక్షన్స్ అన్నీ కూడా సర్ఫేస్ ఫినామినా డిపెండ్ బేస్డ్ అనమాట. మరి ఎలా సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది అంటే, రియాక్టెంట్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రోడక్ట్స్గా ఫామ్ కావాలి అంటే ఆ రియాక్టెంట్స్కు ప్రాపర్ హెవీ సర్ఫేస్ కనుక ఉంది అంటే, హెవీ సర్ఫేస్ అంటే ఆ రియాక్టెంట్స్ బంబార్డ్ కావడానికి, కొలాయిడ్ కావడానికి ఒక మంచి సర్ఫేస్ ఏరియా, మంచి బేస్ ఏరియా దొరికింది అంటే ఆ సర్ఫేస్ని బేస్ చేసుకొని రియాక్షన్ను బాగా స్పీడప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎక్కువ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి షార్ట్ టైంలో. సో అప్పుడు రియాక్షన్ అనేది స్పీడ్గా జరిగినట్లు మనకు కనపడుతుంది, ప్రోడక్ట్స్ అంటే ఎక్కువగా ఫామ్ అవుతాయి. సో అలా దాన్ని బేస్ చేసుకొని క్యాటలిస్ట్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, క్యాటలైటిక్ రియాక్షన్స్కు సింథసిస్ ఆఫ్ అమ్మోనియా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, నైట్రోజన్ గ్యాస్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యేసి NH3గా మారుతుంది, అంటే అమ్మోనియాగా మారుతుంది. మరి ఈ అమ్మోనియా ఫార్మేషన్ అనేది చాలా స్లోగా జరిగే రియాక్షన్. అందుకు దీన్ని స్పీడప్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక క్యాటలిస్ట్ని వాడతాము. ఆ క్యాటలిస్ట్ ఏంటంటే మనం ఇక్కడ వాడేది ఐరన్ అనే ఒక క్యాటలిస్ట్ వాడతాం అన్నమాట, ఐరన్. సో ఐరన్ క్యాటలిస్ట్గా వాడినప్పుడు ఈ రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. ఇనిషియల్గా నైట్రోజన్ అనేది గ్యాస్, హైడ్రోజన్ అనేది గ్యాస్, ఈ రెండు మిక్స్ అయ్యి అమ్మోనియా గ్యాస్ లాగా ఫామ్ కావాలంటే ఇట్ లీడ్స్ టూ మచ్ టైం, చాలా టైం పడుతుంది. అదే మనకు స్పీడ్గా జరగాలి ఆ రియాక్షన్ అంటే ఐరన్ అనే ఒక మెటల్ని మనము క్యాటలిస్ట్గా యూజ్ చేయడం వలన ఈ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది. మరి ఎలా జరుగుతుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చూస్తే, ఇనిషియల్గా ఈ నైట్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఉన్నాయి, ప్లస్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి అనుకుంటే, ఈ రెండు రియాక్ట్ అయ్యేసి అమ్మోనియా మాలిక్యూల్స్ ఫామ్ కావాలి. మరి ఇది స్లోగా జరుగుతుంది. ఈ రెండు ఒకదానికొకటి బంబార్డింగ్ జరిగి కొలిజన్ జరిగి ప్రోడక్ట్స్ ఫామ్ కావాలి. అదే క్యాటలిస్ట్ యూజ్ చేయడం వల్ల క్యాటలిస్ట్ను ఇక్కడ ఐరన్ మనం పౌడర్ లాగా తీసుకుంటాం. అంటే పౌడర్ లాగా తీసుకున్నామంటే ఇదంతా పౌడర్, ఐరన్ పౌడర్ అనుకుంటే, ఇది ఐరన్ పౌడర్ అనుకుంటే, ఇప్పుడు రియాక్టెంట్స్ మాలిక్యూల్స్ అంటే నైట్రోజన్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఈ క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ పైన ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ పైన ప్లేస్ అవ్వడం వల్ల నైట్రోజన్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ప్లేస్ అవుతూ ఉండడం వల్ల ఈ మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి కొల్లాయిడ్ కావడానికి ఇప్పుడు పాసిబిలిటీ ఈజీగా ఉంది. ఇక్కడ చూడండి బల్క్గా ఉంది, పాసిబిలిటీ తక్కువగా ఉంది ఒకదానితో ఒకటి రియాక్ట్ కావడానికి మాలిక్యూల్స్. అదే ఇక్కడ ఈ క్యాటలిస్ట్ ఉండడం వల్ల దాని సర్ఫేస్ని బేస్ చేసుకొని ఈ నైట్రోజన్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆ సర్ఫేస్ని బేస్ చేసుకుని ఒకదానితో ఒకటి కొల్లాయిడ్ కావడానికి ఈజీ పాసిబిలిటీ ఉంది. సో ఇలా జరగడం వల్ల ఇది నిదానంగా జరిగే రియాక్షన్ కాస్త ఇలా జరగడం వల్ల కొంచెం స్పీడ్గా జరుగుతుంది. స్పీడ్ అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్ కదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్కువ జరిగే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ జరుగుతున్నాయి. అదే ఇనిషియల్ ఇక్కడ ఏమీ సర్ఫేస్ లేదు, ఏం బేస్ లేదు కాబట్టి అవి ఒక్కొక్కటి జరగాలంటే చాలా టైం టేకింగ్. అదే
ఇక్కడ ఐరన్ అనే క్యాటలిస్ట్ని మనం యూజ్ చేయడం వలన దాని సర్ఫేస్ని బేస్ చేసుకొని మాలిక్యూల్స్ అన్నీ కూడా నైట్రోజన్ మాలిక్యూల్, హైడ్రోజన్ మాలిక్యూల్స్ దాని సర్ఫేస్ని బేస్ చేసుకుని ఒకదానికొకటి ఈజీగా కొలైడ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ కొలిజన్స్ జరిగిపోతున్నాయి. సో అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. అంటే మోస్ట్ ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి కావడానికి టైం టేకింగ్ పడుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కొలైడ్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి రియాక్షన్స్ని స్పీడప్ చేయడానికి ఇలా క్యాటలిస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సరే, మరి క్యాటలైటిక్ రియాక్షన్స్ అంటే ఏంటండి? క్యాటలిస్ట్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ కెన్ చేంజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ బట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్లో ఇదేం పార్టిసిపేట్ చేయడంలే. ఆ రియాక్షన్ జరగడానికి దాని సర్ఫేస్ యూజ్ అవుతుంది అంతే. సో ఈ ప్రోడక్ట్స్ మారిపోతే క్యాటలిస్ట్ అలాగే ఉండిపోతుంది అనమాట. మరి ఈ క్యాటలిస్ట్ని యూజ్ చేసేటువంటి రియాక్షన్స్ను ఏ రియాక్షన్స్లో అయితే క్యాటలిస్ట్ యూజ్ అవుతుందో అలాంటి రియాక్షన్స్ను క్యాటలైటిక్ రియాక్షన్స్ అంటారు. లేదా ఆ ప్రాసెస్ని ఏమంటామంటే కెటాలిసిస్ అంటాము. ద రియాక్షన్స్ ఇన్ విచ్ క్యాటలిస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈజ్ పార్టిసిపేటెడ్. The reaction in which catalyst is participated. ఏ రియాక్షన్లో అయితే క్యాటలిస్ట్ పార్టిసిపేట్ చేసిందో అలాంటి రియాక్షన్స్ క్యాటలైటిక్ రియాక్షన్స్ ఆర్ క్యాటలైసిస్ అని అంటాం అన్నమాట. మరి ఈ క్యాటలైటిక్ రియాక్షన్స్ ఆర్ క్యాటలైసిస్ అనేవి టూ టైప్స్ ఉన్నాయన్నమాట. టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. మరి ఏంటి అంటే హోమోజీనియస్ క్యాటలిస్ట్, హెట్రోజీనియస్ క్యాటలిస్ట్. హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్, హెట్రోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్. హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్, హెట్రోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్. హెటెరోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్. మరి హోమోజీనియస్లో ఏం జరుగుతుంది అంటే రియాక్షన్లో పార్టిసిపేట్ చేసే రియాక్టెంట్స్ క్యాటలిస్ట్, ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి క్యాటలిస్ట్ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. అంటే ఒకే స్టేట్లో ఉంటాయి అన్నమాట, సేమ్ ఫేజ్లో ఉంటాయి. అదే ఇక్కడ చూస్తే రియాక్టెంట్స్ ఒక ఫేజ్ ఉంటాయి, క్యాటలిస్ట్ ఇంకొక ఫేజ్ ఉంటాయి అన్నమాట. రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫేజ్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనం చెప్పాం కదండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, ఇవి రియాక్టెంట్స్, ఇది క్యాటలిస్ట్, ఇవి ఒక ఫేజ్ ఉన్నాయి, ఇది ఒక ఫేజ్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే నైట్రోజన్ అనేది గ్యాసియస్ ఫేజ్, హైడ్రోజన్ గ్యాసియస్ ఫేజ్. అంటే రియాక్టెంట్స్ గ్యాసియస్ ఫేజ్లో ఉన్నాయి, కానీ ఐరన్ అనేది సాలిడ్ ఫేజ్ అనమాట. సో రియాక్టెంట్స్ ఏమో గ్యాసియస్ ఫేజ్లో ఉన్నాయి, ఐరన్ అనేది సాలిడ్ ఫేజ్. సో ఈ రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి కాబట్టి అలా డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే అలాంటి వాటిని హెటెరోజీనియస్ క్యాటలిస్ట్ అంటారు. అదే హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటే ఈ రియాక్టెంట్స్ ఏ ఫేజ్లో అయితే ఉన్నాయో క్యాటలిస్ట్ కూడా అదే ఫేజ్లో ఉంటే దాన్ని హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్ కనుక చూస్తే దీంట్లో మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటే ఏంటి, క్యాటలైటిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి, హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్కి 2 ఎగ్జాంపుల్స్, హెటెరోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్కి 2 ఎగ్జాంపుల్స్ రాయండి అంటారు. సో మనం దీనికి 2 ఎగ్జాంపుల్స్, దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఇది 4 మార్క్స్ క్వశ్చన్ సఫిషియెంట్గా మనం ఆన్సర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరి ఎగ్జాంపుల్ 1 ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే ఆక్సిజనేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ను ఆక్సిజనేట్ చేస్తే ఆక్సిడేషన్ ఓకే. సో సల్ఫర్ డయాక్సైడ్ను ఆక్సిడేషన్ చేస్తే అది సల్ఫర్ ట్రైఆక్సైడ్గా మారుతుంది. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్యాస్, ఆక్సిజన్ అనేది గ్యాస్, ఈ 2 గ్యాస్లే. మరి ఈ రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనము యూజ్ చేసేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ను యూజ్ చేస్తాం అన్నమాట.
అంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ రెండు మిక్స్ అయిపోయి సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇవి రెండు కూడా గ్యాస్లే. మరి ఈ రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్. సో నైట్రిక్ ఆక్సైడ్ అనేది కూడా ఒక గ్యాస్. మరి ఈ రియాక్షన్లో చూస్తే ఈ రియాక్టెంట్స్ కానీ ఈ క్యాటలిస్ట్ కానీ అన్నీ కూడా గ్యాసెస్ ఫేజ్లో ఉన్నాయి, సేమ్ ఫేజ్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ ఆర్ హోమోజీనియస్ కెటాలిసిస్ అని చెప్పచ్చు అనమాట. మరి ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే మిథైల్ అసిటేట్ను ఇది మిథైల్ అసిటేట్ అండి. మిథైల్ అసిటేట్ను హైడ్రాలసిస్ చేస్తున్నాం. హైడ్రాలసిస్ చేస్తే అసిటిక్ యాసిడ్ CH3COH అసిటిక్ యాసిడ్ అండ్ మిథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. సో మిథైల్ అసిటేట్ను ఇది ఒక ఎస్టర్, దీన్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ ఆల్కహాల్ ఫామ్ అవుతున్నాయి. ఏమేమి యాసిడ్ అంటే మిథైల్ అసిటేట్ను హైడ్రాలసిస్ చేస్తే అసిటిక్ యాసిడ్ మిథైల్ ఆల్కహాల్ ఈ రెండు ఫామ్ అయ్యాయి. మరి ఇక్కడ చూస్తే ఈ మిథైల్ అసిటేట్ అనేది లిక్విడ్ ఫామ్లో మనం తీసుకుంటాము, ఆల్రెడీ వాటర్ అనేది లిక్విడ్ ఫామే. మరి ఈ రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనము హెచ్సిఎల్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్ను మనము క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం అనమాట. మరి ఈ క్యాటలిస్ట్ కూడా లిక్విడ్ ఫామ్లోనే ఉందన్నమాట. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది లిక్విడ్ ఫామ్ అంటే రియాక్టెంట్స్ లిక్విడ్ ఫామ్లోనే ఉన్నాయి, క్యాటలిస్ట్ లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి. అంటే అన్నీ కూడా రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ రెండు సేమ్ ఫేజ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ అని చెప్తాం అన్నమాట. సో రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ రెండు సేమ్ ఫేజ్లోనే ఉంటాయి. అలాంటి రియాక్షన్స్ మనము హోమోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ ఆర్ హోమోజీనియస్ కెటాలిసిస్ అని చెప్తాం అన్నమాట. మరి హెట్రోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ కనుక చూస్తే సో రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ డిఫరెంట్ ఫేజ్లో ఉండాలా. ఎగ్జాంపుల్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపులే సల్ఫర్ డయాక్సైడ్ను ఆక్సిడేషన్ చేస్తే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ను ఆక్సిడేషన్ చేస్తే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. మరి ఈ రియాక్షన్లో సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్యాసే, ఆక్సిజన్ అనేది గ్యాసే. మరి ఈ రియాక్షన్ స్పీడప్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ప్లాటినం అనే మెటల్ను నేను యూజ్ చేశాను స్పీడప్ చేయడానికి క్యాటలిస్ట్గా. మరి ఈ ప్లాటినం అనేది సాలిడ్ స్టేట్ అనమాట. ప్లాటినం అనేది సాలిడ్ స్టేట్ అంటే రియాక్టెంట్స్ ఏమో గ్యాసెస్ స్టేట్లో ఉన్నాయి, క్యాటలిస్ట్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. మరి ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే అమ్మోనియా సింథసిస్, హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే అమ్మోనియా ఫామ్ అవుతుంది. మరి ఇది హైడ్రోజన్ గ్యాసే. మరి ఈ రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనము ఐరన్ క్యాటలిస్ట్గా యూజ్ చేస్తున్నాము. మరి ఈ ఐరన్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే రియాక్టెంట్స్ ఏమో గ్యాసెస్ స్టేజ్లో ఉన్నాయి, క్యాటలిస్ట్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్యాటలైటిక్ రియాక్షన్స్ను హెటిరోజీనియస్ క్యాటలైటిక్ రియాక్షన్స్ అంటారు. ఇదండి క్యాటలైటిక్ రియాక్షన్స్ గురించిన ఇన్ఫర్మేషన్. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ కెన్ చేంజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ catalyst. It can speed up the reaction or slow down the reaction. If it can speed up the reaction, that is positive catalyst. If it can slow down the reaction, that is negative catalyst. Most probably we are using the catalyst for the speed up the reactions. And the special nature of the catalyst is it does not participate in the reaction, it does not involve in the reaction, just to change the rate of the reactions by involving. సో హౌ ఇట్ లుక్ లైక్స్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇనిషియల్గా రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యేసి ప్రోడక్ట్ ఫామ్ కావాలంటే పాసిబిలిటీ తక్కువ ఉంది. అదే క్యాటలిస్ట్ని యూజ్ చేయడం వల్ల క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ని బేస్ చేసుకుని క్యాటలిస్ట్ ఎంత సర్ఫేస్ ఉంటే అంత ఎక్కువ రియాక్షన్స్ జరిగి అంత ప్రోడక్ట్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ను యూజ్ చేసుకొని ఈ రియాక్టెంట్స్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ షార్ట్ టైంలో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే షార్ట్ టైంలో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరిగాయంటే ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ పెరిగింది అని చెప్పేసి. సో ఏ రియాక్షన్స్లో అయితే ద రియాక్షన్స్ ఇన్ విచ్ ద క్యాటలిస్ట్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఆర్ ఇన్వాల్వ్
దోస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ క్యాటలైటిక్ రియాక్షన్స్ ఆర్ క్యాటలైసిస్. ఈ క్యాటలైటిక్ రియాక్షన్స్ అండ్ 2 టైప్స్, హోమోజీనియస్ ఉండొచ్చు, హెట్రోజీనియస్గా ఉండొచ్చు. హోమోజీనియస్ అంటే రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటే దాన్ని హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటాం. హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ అంటే రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే దాన్ని హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ అంటాం అన్నమాట. మరి ఈ క్యాటలైటిక్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత మనకున్న ఇంకా 2 more టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్, బ్రౌనియన్ మూమెంట్, టిండాల్ ఎఫెక్ట్. ఫస్ట్ టిండాల్ ఎఫెక్ట్ చెప్తాను చూడండి. టిండాల్ ఎఫెక్ట్ మరి టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇది ఒక కొలాయిడల్ సొల్యూషన్లో చెప్పుకునేటువంటి ఫినామినా అనమాట. కొలాయిడల్ పార్టికల్స్లో కొలాయిడల్ సొల్యూషన్ చెప్పుకునేటువంటి ఫినామినా. సపోజ్ నేను ఒక కొలాయిడల్ సొల్యూషన్ తీసుకున్నా. ఈ కొలాయిడల్ సొల్యూషన్లో లైట్ను పంపించాను అనమాట. లైట్ను పంపిస్తే ఆ లైట్ అంతా కూడా స్కాటరింగ్ అవుతుంది. సో అందుకే మీరు గమనిస్తే ఏదైనా కొలాయిడల్ సొల్యూషన్ లైట్ వేస్తే ఆ సొల్యూషన్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు, గ్లో అవుతున్నట్టు కనపడుతుంటుంది అనమాట. సో అలా జరిగేటువంటి ఆ ఫినామినాను మనం ఏమంటామంటే ద స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ బై కొలాయిడల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై, సో మనం లైట్ వేసాను, ఇది కొలాయిడల్ సొల్యూషను. ఈ కొలాయిడల్ సొల్యూషన్ కొలాయిడల్ పార్టికల్స్ వల్ల లైట్ అనేది స్కాటర్ అయింది. అంటే కొలాయిడల్ సొల్యూషన్లోని కొలాయిడల్ పార్టికల్స్ ద్వారా దాంట్లోకి పాస్ చేసినటువంటి లైట్ స్కాటరింగ్ అవుతే ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అంటాము. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. మరి దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. పిక్చర్ ప్రొజెక్షన్ ఇన్ సినిమా హాల్స్. పిక్చర్ ప్రొజెక్షన్ ఇన్ సినిమా థియేటర్స్. సినిమా హాల్స్లో పిక్చర్ అనేది ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వాడు పిక్చర్ ప్రొజెక్ట్ చేస్తే ఆ పిక్చర్ ద్వారా వచ్చేటువంటి ఆ లైట్ అంతా స్కాటర్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఉన్న పార్టికల్స్ ద్వారా లైట్ అనేది స్కాటర్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రొజెక్షన్లో కనపడుతూ ఉంటుంది, డిస్ప్లే అవుతూ ఉంటుంది పిక్చర్ అనమాట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మరి దేంతో స్కాటర్ అవుతుందంటే ఈ ఎయిర్లో ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ వలన లైట్ అంతా స్కాటర్ అవుతూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్కై అపియర్స్ ఇన్ బ్లూ కలర్. ఎందుకు బ్లూ కలర్లో కనపడుతుంది అని మనం చూస్తే, సో స్కై అపియర్స్ ఇన్ బ్లూ కలర్ ఎందుకంటే సన్ నుంచి వచ్చే లైట్ అనేది ఈ ఎయిర్లో ఉన్నటువంటి స్మోక్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ వలన స్కాటర్ అవుతుంది. ఆ లైట్ స్కాటర్ అయ్యేసి మనకు బ్లూ కలర్ లాగా కనపడుతూ ఉంటుంది కిందికి వచ్చేసరికి. అదే ఇక్కడ కూడా అంతే, పిక్చర్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఆ పిక్చర్ నుంచి వచ్చే ఆ లైట్ ఈ ఎయిర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ స్కాటర్ అవుతుంది అనమాట. స్కాటర్ అయ్యేసి మనకు పిక్చర్ ప్రొజెక్షన్ జరుగుతుంది. సన్ నుంచి వచ్చే లైట్ ఎయిర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ వలన స్కాటర్ అయ్యేసి మనకు స్కై అంతా కూడా బ్లూ కలర్లో కనపడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద టిండాల్ ఎఫెక్ట్ అనమాట. టిండాల్ ఎఫెక్ట్కి 2 ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అంటే కొలాయిడల్ సొల్యూషన్లో జరిగేటువంటి న్యాచురల్ ఫినామినా. మరి ఇదే కొలాయిడల్ సొల్యూషన్లో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయొచ్చు, దట్ ఈజ్ బ్రౌనియన్ మూమెంట్. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా కొలాయిడల్ సొల్యూషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టిండాల్ ఎఫెక్ట్ అనేది టిండాల్ అనే సైంటిస్ట్ కనుక్కోబట్టి దానికి టిండాల్ ఎఫెక్ట్ అని పేరు ఇచ్చాము. ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది బ్రౌనియన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు మీద దీనికి బ్రౌనియన్ మూమెంట్ అని చెప్తున్నా ఉంటాం. మరి ఏంటి బ్రౌనియన్ మూమెంట్ అంటే, ఒక కొలాయిడల్ సొల్యూషన్ కనుక మనం గమనిస్తే అది నార్మల్గానే మనకు సొల్యూషన్ లాగే కనపడుతుంది. అయితే దీంట్లోకి ఒక పవర్ఫుల్ మైక్రోస్కోప్, అల్ట్రా మైక్రోస్కోప్ యూజ్ చేసి దీన్ని గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి కొలాయిడల్ పార్టికల్స్ మనకు కనపడతాయి అన్నమాట.
కొలాయిడల్ పార్టికల్స్ కనపడతాయి. కొలాయిడల్ పార్టికల్స్ కనపడతాయి అల్ట్రా మైక్రోస్కోప్తో చూస్తే. కొలాయిడల్ పార్టికల్స్ అయితే కనపడతాయి అన్నమాట. మరి ఇంకా బాగా గమనిస్తే ఆ పార్టికల్స్ అనేవి ఒక కంటిన్యూస్ మూమెంటంలో, జిగ్జాగ్ మూమెంటంలో, ర్యాండమ్ మూమెంట్లో తిరుగుతూ కనపడుతుంటాయంట. సో అంటే కొలాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి కొలాయిడ్ పార్టికల్స్ స్టేబుల్గా ఉండకుండా, ఒక చోట ఉండకుండా అవి మూమెంట్లో ఉంటాయి, ర్యాండమ్ మూమెంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది అంటే ఇక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఇలా ర్యాండమ్ మూమెంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా ర్యాండమ్ మూమెంట్లో కొలాయిడ్ పార్టికల్స్ అన్నీ మూమెంట్ అవుతూ ఉన్నాయి అని బ్రౌనియన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. కాబట్టి ఆ మూమెంట్కి ఏం పేరు పెట్టారంటే బ్రౌనియన్ మూమెంట్ అని పెట్టారనమాట. మరి ఏం జరుగుతుందంటే కంటిన్యూయస్ జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్. జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్. సో కొలాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి కొలాయిడల్ పార్టికల్స్ కంటిన్యూస్గా జిగ్జాగ్ ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉన్నాయి కొలాయిడల్ సొల్యూషన్లో. సో దట్ ఈజ్ కాల్డ్ బ్రౌనియన్ మూమెంట్. సో బ్రౌనియన్ మూమెంట్ కొలాయిడల్ సొల్యూషన్, కొలాయిడల్ పార్టికల్ అంటే ర్యాండమ్గా జిగ్జాగ్గా మూవ్ అవుతూనే ఉన్నాయి అని బ్రౌనియన్ కనుక్కున్నాడు. కాబట్టి దాన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటున్నారు. మరి ఇలా మూమెంట్ కావడం వల్ల, ఇలా తిరగడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఈ కొలాయిడల్ పార్టికల్స్లో ఉన్నటువంటి డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం, ఈ రెండింటి మధ్య బంబార్డింగ్ అనేది అన్బ్యాలెన్స్డ్గా ఉంది డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ బంబార్డ్మెంట్. సో బంబార్డ్మెంట్ అంటే రెండింటి మధ్య కొలిజన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండింటి మధ్య అట్రాక్షన్స్, కొలిజన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ రెండింటి మధ్య బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ ఫేజ్కు డిస్పర్షన్ మీడియం మధ్య అట్రాక్షన్స్ అనేది, బంబార్డింగ్ అనేది అన్బ్యాలెన్స్గా ఉండడం వలన ఈ కొలాయిడ్ పార్టికల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉన్నాయి. మరి ఇలా ర్యాండమ్గా మూవ్ అవ్వడం వల్ల ఇట్స్ లుక్ లైక్ స్టిర్రింగ్. ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతుందంటే అదంతా స్టిర్రింగ్ అవుతున్నట్టే కదా లోపల. సో ఈ స్టిర్రింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇట్ డస్ నాట్ పర్మిట్ ద సొల్యూషన్ సెటిల్ డౌన్. సో నాట్ పర్మిట్ ద solution or colloidal solve settle down. అంటే ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతుండడం వల్ల కొలాయిడల్ పార్టికల్స్ లోపల ఇంకా సొల్యూషన్ అనేది ఎప్పుడు స్టిర్ అవుతూనే ఉంటుంది, అంటే యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్ అంతా కూడా సెటిల్ డౌన్ అనేది జరగదు, అంటే ఇంకా స్టేబుల్ అయిపోయి, కోయాగ్యులేట్ అయిపోయి, ప్రెసిపిటేట్ లాగా మారిపోయే ఛాన్సెస్ తక్కువ. ఎందుకు ఎప్పుడు కూడా స్టిర్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇట్ డస్ నాట్ పర్మిట్ ద సొల్యూషన్ ఇంటూ సెటిల్ డౌన్ కాకుండా ఇది ఆపుతుంది అనమాట. మరి ఈ సెటిల్ డౌన్ కాకుండా ఆగుతుంది, ఇట్లా స్టిర్ అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆ సొల్యూషన్ స్టేబుల్గా ఉంచుతుంది. ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ది సొల్యూషన్. స్టెబిలిటీ ఆఫ్ ది సొల్యూషన్, కొలాయిడల్ సొల్యూషన్ అనమాట. అంటే ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతుండడం వల్ల, జిగ్జాగ్గా మూవ్ అవుతుండడం వల్ల, ఇట్లా స్టిర్ అవుతుండడం వల్ల, సెటిల్ డౌన్ కాకుండా చేయడం వల్ల ఇదంతా మనకి ఏం సైన్ చేస్తుందంటే ఈ సొల్యూషన్ స్టేబుల్గా ఉంది, స్టెబిలిటీ ఆఫ్ ద సొల్యూషన్గా ఇది రెస్పాన్సిబుల్గా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దట్ ఈస్ ద బ్రౌనియన్ మూమెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసిన క్లాస్లో క్యాటలైటిక్ రియాక్షన్స్ డిస్కస్ చేసాము. టైప్స్ ఆఫ్ క్యాటలైటిక్ రియాక్షన్స్ డిస్కస్ చేసాము. టిండాల్ ఎఫెక్ట్ చేసాము, బ్రౌనియన్ మూమెంటం చూసాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మార్క్స్కైనా అడగచ్చు, 2 మార్క్స్కైనా అడగచ్చు. సో మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టాపిక్స్తో నేను సర్ఫేస్ కెమిస్ట్రీ అంతా కూడా మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్ అంతా కూడా కవర్ చేశాను. ఇంకా ఈరోజు క్లాస్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే రిపీటెడ్గా క్లాస్ అంతా మళ్ళీ వినండి. అప్పటికి డౌట్లు ఉంటే మీ డౌట్లు ఏమున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేసి మళ్ళీ స్పెషల్గా క్లాస్ తీసుకొని మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ వీడియోస్ని, ఈ క్లాసెస్ని మీ లాంటి ఫ్రెండ్స్కి ఖచ్చితంగా రెఫర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే డల్గా ఉన్నారో వాళ్ళ కోసం, డల్గా మీన్స్ కెమిస్ట్రీ ఎవరికైతే టఫ్ అనిపిస్తుందో క్లాస్లో ఒకసారే కాబట్టి చెప్పేది, మహా అంటే 2 సార్లు చెప్తారు. అప్పటికి మనకు డౌట్ఫుల్గానే ఉంటుంది, ఒకసారి మనం భయంతో డౌట్లు కూడా అడగలేము. అలాంటి టైంలో మీరు ఈ క్లాసెస్ వినడం వలన, ఈ వీడియోస్ చూడడం వలన మీ యొక్క ఏమైనా డౌట్లు ఉన్నా కూడా
ఇక్కడ క్లారిఫై అవుతాయి. రిపీటెడ్గా మీరు వినడానికి పాసిబిలిటీ ఉంది. రిపీటెడ్గా విన్నప్పుడు మనకు డౌట్స్ తక్కువగా వచ్చేస్తాయి అనమాట. సబ్జెక్ట్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకోసం మీరు క్లాసెస్ అనేవి డైరెక్ట్ లైవ్లో మనం ఎప్పుడు వినలేం కాబట్టి, అంటే క్లాసెస్లో ఒకసారి 2 సార్లు లైవ్లో చెప్తారు కాబట్టి ఇలా రికార్డెడ్గా చేయడం వలన మీకు చాలా యూజ్ అవుతుంది. రిపీటెడ్గా వినడానికి పాసిబిలిటీ ఉంటుంది, డౌట్స్ని క్లియర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కెమిస్ట్రీ ఎవరైతే టఫ్గా ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి, ఈ క్లాసెస్ షేర్ చేయండి. ఇంకా ఈ టాపిక్ నుంచి, ఈ చాప్టర్ నుంచి, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి మేజర్ పోర్షన్ కవర్ చేశాను. మొత్తం పోర్షన్లో కూడా మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా ఆ డౌట్లన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు క్లాసు ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.